విలువైన నీ దేహంతో దేవుని మహిమతో యవ్వన కాలములో బ్రతుకాడిని మోయుము యవ్వన కాలములో బ్రతుకాడిని మోయుము విశ్వాసమందు యోగుడవై దేవుని మహిమపరచుము విశ్వాసమందు యోగుడవై దేవుని మహిమపరచుము విలువైన నీ దేహము పరిశుద్ధతకు ఆలయము విలువైన నీ దేహములో దేవుని మహిమపరచుము మంచి పోరాటమును పోరాడుము యేసుకై మంచి పోరాటమును పోరాడుము యేసుకై విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచుము విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచుము విలువైన నీ దేహము పరిశుద్ధతకు ఆలయము విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచుము లోకమును నింపకు గ్రహించు నీ ఆశలు లోకమును ప్రేమింపకు గ్రహించు నీ ఆశలు దైవ చిత్తమును గ్రహించుచు దేవుని మహిమపరచుము దైవ చిత్తమును గ్రహించుచు దేవుని మహిమపరచుము విలువైన నీ దేహము పరిశుద్ధతకు ఆలయము విలువైన నీ దేహములో దేవుని మహిమపరచుము క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము నమ్మకమైన దాసుడవై దేవుని మహిమపరచు నమ్మకమైన దాసుడవై దేవుని మహిమపరచు విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై ఆత్మ ప్రాణ దేహము
అర్పించుకో క్రీస్తుకై. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమా పరచు. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమా పరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమా పరచు. ఆరో పాట పడతాం ఈ పాట ప్రతుల్లో నుండి. ఆరో పాట. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా. వారైన పిల్లలను మరచును కాని, వారైన పిల్లలను మరతురు కాని, నేను నిన్ను ఎన్నడు మరువాను. వారైన పిల్లలను మరతురు కాని, నేను నిన్ను ఎన్నడు మరువాను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నీ దుఃఖములో నేను దుఃఖించుచు వాటిని భరింతు. నీ దుఃఖములో నేను దుఃఖించుచు వాటిని భరింతు. నీ ఆనందములలో నేను ఆనందించుచు. నీ ఆనందములలో నేను ఆనందించుచు. నీతో కలిసి ఉల్లసింతుము. నీ ఆనందములలో నేను ఆనందించుచు. నీతో కలిసి ఉల్లసింతుము. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. యుగ సమాప్తి వరకు నీతో కూడా నుండి ఆత్మతోడ నడిపిల్తు. యుగ సమాప్తి వరకు మీతో కూడా నుండి ఆత్మతోడ నడిపిల్తు. కను పాపవాలే నిన్ను సురక్షితుని చేసి, కను పాపవాలే నిన్ను సురక్షితుని చేసి, దుష్టత్వము నుండి కాపాడెను.
కను పాప వాలే నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదను. నేను నిన్ను ఎన్నడు విడువను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. నీవు నన్ను కనపరిచి భయము తోడ నడచి యథార్థత చూపితివి. నీవు నన్ను కనపరచి భయము తోడ నడచి యథార్థత చూపితివి. కావున దివేనాల ఊటనిపై కుమారించి, కావున దివేనాల ఊటనిపై కుమారించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. కావున నీవే నాలో ఊటనిపై కుమారించి నా దక్షిణ విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. మరో పాట పాడుకుంటాం. సాంగ్ నంబర్ 9. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రతుల్లో నుండి పాట సంఖ్య 9 పాడుకుంటాం. మట్టుకైతే క్రీస్తే చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. నా పాప మరణము క్రీస్తే వరించి, నా పాప మరణము క్రీస్తే వరించి నూతన జీవము నాకిచ్చే, ఆ నూతన జీవము నాకిచ్చే. ఈ జీవితమును ప్రభుకే అర్పించి, ఈ జీవితమును ప్రభుకే అర్పించి ఆరాధింతునే యేసుని మనసారా, ఆరాధింతునే యేసుని మనసారా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. లోకము శరీరము నన్ను లాగినను, లోకము శరీరము నన్ను లాగినను. సిలువ వేయబడింది వాటి విషయమై, ఆ సిలువ వేయబడింది వాటి విషయమై ఇంకా జీవించున్నది నాలోని యేసు, ఇంకా జీవించున్నది నాలోని యేసు. కనపరదు ప్రభువు సాక్ష్యముగా, కనపరదు ప్రభువు సాక్ష్యముగా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుటెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
లోక సఖ్యములతో విశాలమైన లోక సఖ్యములతో విశాలమైన మార్గములు నన్ను శోధించిన మార్గములు నన్ను శోధించిన నిత్య జీవమునకు నడుపు ఇరుకు మార్గమైన నిత్య జీవమునకు నడుపు ఇరుకు మార్గమైన క్రీస్తునందే నడిచెదను క్రీస్తునందే నడిచెదను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము బ్రతుకుండెను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము బ్రతుకుండెను నిందలు శ్రమలు వ్యాధి వేదనలు నిందలు శ్రమలు వ్యాధి వేదనలు నన్ను చుట్టుముట్టి కృంగదీసిన నన్ను చుట్టుముట్టి కృంగదీసిన నిలిచిన ప్రభువై విశ్వాసముతో నిలిచిన ప్రభువై విశ్వాసముతో యేసు వైపు చూచు ఈ ధరలో యేసు వైపు చూచు ఈ ధరలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావని లాభము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము మంచి పోరాటము పోరాడెదము మంచి పోరాటము పోరాడెదము బహుమానమును పొంద పరుగెత్తెదను బహుమానమును పొంద పరుగెత్తెదను జయ జీవితమును పరిశుద్ధతతో జయ జీవితమును పరిశుద్ధతతో జయశాలి యేసును ఎదుర్కొను జయశాలి యేసును ఎదుర్కొను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము బ్రతుకుండెను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము బ్రతుకుండెను దేహములను సజీవయాగముగా ప్రాణాత్మ దేహములను సజీవయాగముగా అర్పించితిని క్రీస్తుకై అర్పించితిని క్రీస్తుకై ఆత్మల రక్షణ భారము కలిగి ఆత్మల రక్షణ భారము కలిగి తుది శ్వాస వరకు సేవింతును తుది శ్వాస వరకు సేవింతును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము బ్రతుకుండెను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము బ్రతుకుండెను. ఒక హిందీ కోరస్ పాడతాం. సాంగ్ నంబర్ 11 ఈ కోరస్ పాడి మనం ముందుకు వెళదాం. జోసఫ్ అని పడతాడు, మనం కూడా నేర్చుకుందాం ఈ పాట. సాంగ్ నంబర్ 11.
ఇది వాస్తవంగా ఒక ఉర్దూ పాట. ఒకసారి నేను పాడతాను, ఒక పల్లవి చరణం పాడతాను, తర్వాత కలిసి పాడుకుంటాం. मेरा संगीत है तू, मेरा हर गीत है तू, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तू, मेरा संगीत है तू, मेरा हर गीत है तू, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तो, मेरा संगीत है तो। अभी आज सुन के नई एक गुन सुनाए, मसीहा आज मिलके चले मंदिर में। अभी आज सुन के नई एक गुन सुनाए, मसीहा आज मिलके चले मंदिर में आए। मेरा संगीत है तो, मेरा हर गीत है तो, मेरा प्यारे मसीहा, मेरा में तो है तो, मेरा సంగీత है तो। రాగం అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ వినండి, ఒకటేసారి పాడితే రాగం కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు కలిసి పాడదాం. విన్నారనుకుంటున్నాను, ఇప్పుడు కలిసి పాడదాం. मेरा संगीत है तो, मेरा हर गीत है तो, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तो, मेरा संगीत है तो, मेरा हर गीत है तो, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तो, मेरा संगीत है तो। अभी आज सुन के नई एक गुन सुनाए, मसीहा आज मिलके चले मंदिर में आए। अभी आज सुन के नई एक गुन सुनाए, मसीहा आज मिलके चले मंदिर में आए। मेरा संगीत है तो, मेरा हर गीत है तो, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तो, मेरा संगीत है तो। मेरे दिल में हमेशा तेरी ही जुस्तजू हो, मेरे लब पे हमेशा तेरी ही गुफ्तगू, तेरे दिल पे हमेशा तेरी ही जुस्तजू हो, तेरे लब पे हमेशा तेरी ही गुफ्तगू हो। मेरा संगीत है तो, मेरा हर गीत है तो, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तो, मेरा संगीत है तो, मेरा हर गीत है तो, मेरा प्यारे मसीहा, मेरा मन में तो है तो, मेरा संगीत है तो।
ష్యూర్గా ఈ కోరస్ పాడి 5 minutes అవుతుంది. 12 కూడా పాడదాం అన్న పాడతాడు, నేర్చుకోండి. తర్వాత మధ్యలో మనం పాడడానికి బాగుంటుంది. సాంగ్ నా కోరస్ ఈ 12 సాంగ్ నెంబర్ 12 ఉంది చూడండి. ధన్య ధన్య ప్రభు యేసు స్తుతి తేరీ హో. పాడుబడేక వాక్యం 12 సాంగ్ నెంబర్ 12 in సాంగ్ షీట్స్. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. सृजनहार पालनहार तारनहार तू है. सृजनहार पालनहार तारनहार तू है. प्रेम जो प्रभु तेरा सनातन का है, अनुग्रह सच्चाई तेरी अनमोल भी है. प्रेम जो प्रभु तेरा सनातन का है, अनुग्रह सच्चाई तेरी अनमोल भी है. तू ही दयालु और करुणामय है. तू ही दयालु और करुणामय है. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. सृजनहार पालनहार तारनहार तू है. सृजनहार पालनहार तारनहार तू है. अपने ही खून से पापों की क्षमा की, अपने ही नाम से उद्धार हमें दे. अपने ही नाम से, अपने ही खून से उद्धार हमें दे. अपने ही नाम से उद्धार हमें दे. महिमा हो प्रभु तेरी नाम को सदा. महिमा हो प्रभु तेरे नाम को सदा. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. धन्य धन्य प्रभु यीशु स्तुति तेरी हो. सृजनहार पालनहार तारनहार तू है. सृजनहार पालनहार तारनहार तू है. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ ప్రత్యేక కూడి కొరకు కూడి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, నీ అనాది కాల సంకల్పం చొప్పున నన్ను, మమ్మల్ని, సంఘాన్ని నీ ఏర్పాట్లో ఉంచినందుకై స్తుతిస్తున్నా. మీరు చెప్పారు ఈ పని చేయమని. ప్రభా, మేము విశ్వాసంతో ముందుకు వెళుతున్నా. ప్రభా, ప్రతిదిన ఆటంకాన్ని దూరపరచండి. ప్రభా, నీ మహిమ కొరకు ఈ పని జరిగించుకున్నట్లుగా సహాయం చేయండి. ఎక్కడ కూడా మా అతిశయం ప్రభా మాకు మహిమ కాదు ప్రభా, మీకే మహిమ తెచ్చేవారిగా మేమందరం కూడా తండ్రి నీ నామాన్ని ఘనపరిచేవారుగా, మహింపరిచేవారుగా మమ్మల్ని కూడి తీసుకురావడానికి ప్రభా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా స్వరాలెత్తి మీ నామాన్ని ప్రకటించచ్చు ప్రభా, ఘనపరచచ్చు, మహింపరచున్నందుకై మేము మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రత్యేకించి రాబడిన యవ్వన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో కనికరించి సహాయం చేయండి. వారందరూ త్వరగతిని స్థలానికి వచ్చేలాగా నాకు కృప చూపించండి. ప్రయాణంలో ప్రతిదిన ఆటంకాన్ని దూరపరచండి. వారి క్షమ ప్రయాణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. అయా శత్రు యొక్క తంత్రాలు లయపరచండి. మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభా, చెన్నై నగరం నుండి మా మధ్యకి నడిపించిన సహోదరు చంద్రకాంత్ గారిని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి, నీ పరసంబంధన జ్ఞానంతో, నీ ఆత్మాభిషేకంతో నీ దాస్తుని నింపి ప్రభా మాతో మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నీ నోటు బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి ప్రభా. మేమెంతో భయభక్తులు కలిగి నీ సన్నిధిలో కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఎవరి బిడ్డలు ప్రభా బాల్యం నుండి మిమ్మల్ని స్మరణ తెచ్చుకోవడానికి సృష్టికర్తను వారికి ఇచ్చిన సమయానికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అక్కడ ఇక్కడ ప్రభా సెలవు పేరుతో తిరగక నీ సన్నిధిలో గడపడానికి ప్రభా బిడ్డల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరూ కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రభా సహాయం చేయండి. అనే మనసుగా ఉండక నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ప్రభా మేమందరం ఏకీపించడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన దేవా, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. మరొకసారి సమయం అంతా దీవెనకరంగా ఉంచమని మీకే అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Greetings in the name of precious Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. It's an immense joy to be here today amidst of yourself. ఈ మీ మధ్యలో ఉండుట ఎంతో ఆనందదాయకమైన సమయముగా ఉంటున్నది. It's a great pleasure and I trust it is God's will that amidst of circumstances I am able to stand here. ఇది ఖచ్చితంగా దేవుని చిత్తమని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే అనేకమైన పరిస్థితుల మధ్యలో మీ మధ్యలో ఉండుటకు ప్రభు కృప చూపిస్తూ వచ్చినాడు. Let's turn our books Bible to our theme verse, Habakkuk chapter 2 verse 4. మనకు ముఖ్యాంశముగా ఇవ్వబడిన ఒక వచనాన్ని మనం చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి ఉన్న మాటను మనం చదువుదాం. Habakkuk chapter 2. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. Let's read together. Second chapter verse 4. 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం హబక్కూకు గ్రంథము మనమందరము కలిసి చదువుకుందాం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. Let's look into Lord in a prayer for help. ప్రార్థన కొరకై ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకముల మా పరలోకపు తండ్రి, దయగల దేవా, కృపగల నాయన, ఇక ఉదయకాల సమయంలో యవనస్తులంగా కొద్ది శేషంగా మీ పాద సన్నిధికి రావడానికి షెకెంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ప్రభా తండ్రి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. మీ రక్తము చేత విమోచింపబడిన నీ ప్రజలముగా, నీ స్వాస్థ్యముగా, మీరు మేపు గొర్రెలముగా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న
ప్రభా నీ జనాంగముగా మీ పేరు పెట్టబడిన నీ సొత్తైన ప్రజలముగా ప్రభా మీ పాదం చెంతకొచ్చినగా మీ మాటల ద్వారా మమ్మల్ని పురికొల్పండి, మీ మాటల ద్వారా ఉజ్జీవింపజేయండి, మా యొక్క కొరతలు తెలపండి, మమ్మల్ని నిజమైన స్వాతంత్రంలోకి నడిపించండి. దయగల దేవా, కృపగల నాయన, మీ యొక్క శిలువ యొక్క విజయోత్సవాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయండి. మీ యొక్క దాసుని అభిషేకించి ప్రభా శ్రేష్టమైన మాటలు, ప్రభా మా జీవితానికి అవసరమైన మాటలు ప్రభా మీరే అనుగ్రహించండి. వచ్చిన వారందరిని బట్టి మీ వందనములు, తృప్తిపరిచి పంపించండి. ప్రభా తర్జుమా చేయటంలో కూడా అల్పుడునైనా నాకు కూడా కృప చూపించండి. ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు తండ్రి సరైన ఉచ్చారణ మీరు అనుగ్రహిస్తురండి, సమయోచితమైన సహాయం అనుగ్రహిస్తురండి. ప్రభా వచ్చిన వారందరిని బట్టి ఇంకా ఎవరైతే రానై ఉన్నారో క్షేమంగా మా మధ్యకి తీసుకురండి. ప్రభా మేము ఇక్కడ గడిపే సమయం ప్రభా మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, ప్రభా సంఘానికి క్షేమాభివృద్ధికరంగా మీరు ఉంచుతురమ్మని మమ్మల్ని మీ యొక్క రక్త శక్తి కింద మీ కలువరిశిలో చాటున మరుగుపరుచుకొని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. As we look into our theme verse, Habakkuk chapter 2 verse 4, we read that, but the just shall live by his faith. మనకు ఇవ్వబడిన ఈ యొక్క ముఖ్యాంశంలో మనం చదువుతూ ఉన్నాము ఏమిటనంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. It's a God's reply for Habakkuk's question. ఇది హబక్కుకు సంధించిన ఒక ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబుగా మనం చూస్తున్నాం. In order to understand the crux and the meaning of the exact verse, we should understand the holistic overview of the book. ఇక్కడ ఈ యొక్క ముఖ్యాంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క పుస్తకం హబక్కుకు పుస్తకంలో ఉన్న వృత్తాంతం అంతటిని మనం అర్థం చేసుకోవాలి. Generally, to understand the verse meaning and the crux meaning of any verse that is written in the book, we have to go through the entire book in the Bible and then the overview of it to understand it better. బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ పుస్తకంలోనైనా ఒక వచనాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ధ్యానించగలగాలంటే ఆ యొక్క అధ్యాయం, ఆ యొక్క పుస్తకంలో ఉన్న సంపూర్ణమైన ఆ యొక్క వృత్తాంతం అంతా చదివి మనం అర్థం చేసుకున్న వారమైతే ఈ యొక్క వచనాన్ని మనం ఎక్కువగా సరైన విధానంలో మనం ధ్యానించగలుగుతాం. And actually, Bible is not a book, it is a library. ఇక్కడ ఉదాహరణకి చెప్పాలని అంటే ఈ యొక్క బైబిల్ అనేది ఒక పుస్తకం మాత్రం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది ఒక పుస్తకం కాదు, కానీ ఇది ఒక గ్రంథాలయంగా ఉంటుంది. So Bible is not a book, it is a collection of books. That's why it is called as library. This Bible has 66 books. It's a collection, so it's a library. ఇక్కడ బైబిల్ గ్రంథం అనేది ఒక పుస్తకం కాదు, కానీ ఇవి అనేక పుస్తకాల యొక్క కలయిక, లేకపోతే కొన్ని అనేక 66 పుస్తకాలు కలిసి ఒక పుస్తకం ఉంది కాబట్టి దీన్ని గ్రంథాలయం అని కూడా మనం చెప్పవచ్చు. So the collection of books, you need to know, you have to make sure when you read any chapter or any verse, the whole book if you read, you will get a different perspective. ఇప్పుడు అందుకనే ఇది అనేక పుస్తకాల కలికే కనుక మనం ఏదన్నా ఒక వచనం, ఒక అధ్యాయం లేక ఒక పుస్తకం మనం చదువుతున్నప్పుడు దానిలో నుంచి ఒక నూతనమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడేవాడిగా, నూతనమైన తలంపులు మన హృదయంలో కలిగేవిగా ఉన్నాయి. So by today, by God's grace, may the Lord, the Spirit of the God, helps us to understand the entire aspect of Habakkuk book. ఇప్పుడు హబక్కుక్ యొక్క సంపూర్ణమైన వృత్తాంతము దేవుడే తన కృప చేత, తన యొక్క ఆత్మ చేత మనం అర్థం చేసుకునేలాగా దేవుడే మనకు సహాయం చేయనుగాక. So it's a very good day as the entire nation is celebrating the Republic Day. Amidst of that, many youth have come here to listen the word of God. God will surely talk to you and bless you. యో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంతో శుభదినంగా లోకమంతా, మన దేశమంతా దీన్ని సంప్రదాయబద్ధంగా ఆచరిస్తూ ఉండగా కొంతమంది యవనస్తులుగా ప్రభు సన్నిధిలో చేరి రావడం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. Not even a 5 minutes that you spend in God's presence will not go in vain. దేవుని యొక్క ఇంటిలో గడిపే 5 నిమిషాలైనా కూడా అది వృధాగా పోదు. That surely you will get the blessing of that. దాని యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా నువ్వు పొందగలుగుతావు. Okay. So here, how many of you are studying in college? Can I see your hands raised? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది కాలేజీలో చదువుకుంటున్నారు?
మీ యొక్క Any చేయి co- మేము చూడొచ్చా? చేయొచ్చు, చూపించండి. Any college students? కాలేజీలో చదివేవాళ్ళు. Okay, only one. ఒక్కళ్ళే You. ఉన్నారా? 3, ఇద్దరు, ముగ్గురు, 4. నలుగురు. Okay, only 4. School going students? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు? Okay. Working youth? పని చేస్తూ ఉన్న, పని కలిగి ఉన్న యవనస్తులు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. Okay, fine. So as in youth retreat, at least we have around 50% of youth today. కనీసం ఒక 50% యొక్క యవనస్తులు మనం కలిగి ఉన్నాం. Okay, so today we are going to see a quite to get a better understanding of the book, we are going to see a little understanding of the history behind it. ఈ యొక్క వృత్తాంతాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం వెనకాల ఉన్న చరిత్రను కొంతవరకు మనం అర్థం చేసుకున్నాం. And when you come to Bible study or any meeting, you have to carry a book and a pen. ఎప్పుడైనా బైబిల్ పఠనమైనా కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని, ఒక పెన్నును మనం తెచ్చుకోవడం అనేది ఎంత శ్రేష్టకరమైన. Always have the discipline. From the young age you need to develop the discipline. యవనస్తులుగా ఉన్నప్పటి నుంచే ఈ యొక్క క్రమశిక్షణని మనం కలిగి ఉండుట అనేది ఎంతో భాగ్యం. You can see even in our old fellowship, like Buxing uncle has recommended many of them, and I always carry this note to write down the notes, because as a human being we tend to forget after few days. ఇక్కడ బక్సింగ్ గారి సమయంలో నుంచి అనేక మంది పెద్దలు మనకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీ యొక్క పుస్తకం ఒకటి తీసుకురండి, ఇక్కడ అన్నది తీసుకొచ్చినట్టుగా ఒక పుస్తకం తీసుకుని మనం రాసుకుంటే ఎంతో శ్రేష్టం. ఎందుకంటే మనం విన్న మాటలు ఒక వారం అయిన తర్వాత మర్చిపోతాం. If you see in youth camp or holy convocation, they even give the booklet along with that to write down the notes, because we tend to forget. అది యూత్ క్యాంప్ అయినా కాన్వకేషన్ అయినా ఒక పుస్తకం, ఒక బుక్లెట్ అని తీసుకొని పోతాం. ఎందుకనంటే మనం మర్చిపోయే స్వభావం కలిగిన వారు అని రాసుకొని ఉంచుట ఎంతమైన శ్రేష్టమైన సంగతి. So how many of you remember your half yearly portion? మీరు చదువుకునే భాగాల్లో మీ యొక్క సగం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి కదా, అది ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. December half yearly exam you would have written, by January you would have forgot that. హాఫ్ ఇయర్లీకి చదువుకున్న డిసెంబర్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, జనవరికి మర్చిపోయి ఉంటారు. So I recommend you try to have, today we are going to discuss a lot of things, we are going to analyze a lot of things. It will be a great support and help to you and blessing to you. Please take notes. ఈ రోజు మనం అనేక సంగతులు ధ్యానించబోతున్నాం. ఈ రోజు అనేక సంగతులు మనము చర్చించుకోబోతున్నాం. ఇవన్నీ కూడా రాసి ఉంచుకొనుట ఎంతో ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మనతో ఉంచుతాడు. Okay, first we'll see and understand what are the content are there in the book of Habakkuk. హబక్కూక్ గ్రంథంలో ఏమేమి రాయబడ్డాయి అన్న సంగతులు మనం అర్థం చేసుకుందాం. And then we'll look back into certain history to understand the context in the Habakkuk book. ఈ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి హబక్కూక్ గ్రంథం మునుపు చరిత్రని మనం ధ్యానిస్తాం. So in Habakkuk, how many chapters we have? హబక్కూక్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? We have 3 chapters. 3 అధ్యాయాలు ఉన్నాయి. In the 3 chapter, write down the title. In the first chapter, the first 1 to 4 comes under the category Habakkuk prophet's first question. మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల్లో హబక్కూకు, ప్రవక్త అయిన హబక్కూకు సంధించిన మొదటి ప్రశ్న. So the entire Habakkuk first chapter, it's all about Habakkuk's complaint. ఇక్కడ మొదటి అధ్యాయం అంతా చూస్తే హబక్కూకు చేస్తున్న ఒక ఫిర్యాదుగా మనం చూస్తున్నాం. Right? Do you understand? The first chapter deals with Habakkuk's complaint. ఈ యొక్క హబక్కూకు మొదటి అధ్యాయము హబక్కూకు యొక్క ఫిర్యాదు, కంప్లైంట్, ఒక ఫిర్యాదును సూచిస్తుంది. So under that we have 3 categories again. ఆ యొక్క ఫిర్యాదులో కూడా 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. In the chapter we can split into 3 aspects. ఆ యొక్క అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. The first 4 verses comes under the title the prophet's question. That is the Habakkuk's first question. ఈ యొక్క కంప్లైంట్ లేకపోతే ఫిర్యాదులో మొదటి భాగంగా ప్రవక్త యొక్క ప్రశ్న. Don't keep saying, you can keep writing. We will split the entire book and then we'll start meditating. దీన్ని సరైన విధానంగా విభజించుకొని దాని తర్వాత మనము దీన్ని ధ్యానిస్తాం. చూస్తూ ఉండొద్దు, దయచేసి రాసుకోండి. So in this Habakkuk first chapter, the second category is the Lord's reply, which comes from verse 5 to verse 11. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుని యొక్క జవాబు. Right. Habakkuk chapter 1, in that the third content is
the prophet, that is Habakkuk's second question, which comes from verse 12 to verse 17. 12 నుంచి 17 వచనాలు హబక్కూకు మొదటి గ్రంథంలో, అది హబక్కూకు యొక్క రెండవ ప్రశ్నను చూపిస్తుంది. Understood the first chapter? మొట్టమొదటి అధ్యాయం గురించి అయిపోయిందా? So Habakkuk first chapter deals with the prophet's question. హబక్కూకు మొదటి అధ్యాయం అనేది ప్రవక్త యొక్క ప్రశ్నను గురించి చూపిస్తుంది. And under that we saw three categories. అందులో 3 విషయాలు మనం చూస్తున్నాం. It is the first question that prophet asked. అది మొట్టమొదటి ప్రశ్న, ప్రవక్త అడిగిన ప్రశ్న. That is from 1 to 4. అది మొదటి 4 వచనాల్లో ఉంది. For that God gives the reply. దానికి దేవుడు దానికి జవాబిస్తున్నాడు. Which is from 5 to 11. 5 నుంచి 11 వచనాల వరకు. And then again Habakkuk's second question is asking. హబక్కూకు రెండవ ప్రశ్న అడుగుతున్నాడు. Which comes from 12 to 17. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. This is how the Habakkuk chapter 1 is split across. ఈ యొక్క మొదటి అధ్యాయం, హబక్కూకు యొక్క మొదటి అధ్యాయం అలాగున ముగించబడుతుంది. Right. Shall we move on to the second chapter? రెండవ అధ్యాయానికి వెళ్దామా? Yes. The second chapter can be titled as the Lord's answer. రెండవ అధ్యాయాన్ని మనం ఎట్లా దానికి శీర్షిక ఇవ్వచ్చు అంటే దేవుని యొక్క జవాబు. So we can write it as a Lord's answer. దీన్ని దేవుని యొక్క జవాబు అనే శీర్షికగా రాసుకోవచ్చు. So under that also we can classify into majorly 2 categories. దీన్ని 2 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. The first category is the just live by faith. మొట్టమొదటి విభాగం ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. So the Lord's answer we can categorize into 2 ways in the second chapter. It is the just live by faith from 2nd verse to 4th verse. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అన్న ఉపశీర్షిక మనం కలిగి ఉండవచ్చు. And the second part is రెండవ భాగము woe to the wicked. That's what is the Lord's answer. Woe to the wicked. It means the punishment to the wicked. That goes from verse 5 to 20. 5వ వచనం నుంచి 20వ వచనం వరకు దుష్టునికి ఇవ్వబడుతున్న శిక్షణ గురించి మనం చూస్తున్నాం. Got it? That is the entire second chapter. Lord's answer, again 2 categories. The first one is the just live by faith, and the second one is woe to the wicked, which దేవుని is యొక్క punishment. జవాబు మొదటి భాగము నీతిమంతుడు విశ్వాసమును బ్రతుకును, దుర్నీతిమంతుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎలాంటి శిక్ష పొందుతాడని రాయబడింది. Again comes to the third chapter. 3వ అధ్యాయము. So the third chapter can be titled as Habakkuk's prayer. హబక్కూకు యొక్క ప్రార్థనను చూపిస్తుంది. So it can be titled as Habakkuk's prayer. 3వ అధ్యాయానికి మనం పెట్టుకోవాల్సిన శీర్షిక ఏంటంటే హబక్కూకు, ప్రవక్త అయిన హబక్కూకు యొక్క ప్రార్థన. So the first 2 verse mentions about the Habakkuk's prayer for God's mercy and intervention, recalling the God's past deeds. ఇక్కడ మొదటి 2 వచనాలు, ఎన్ని వచనాలు? The first 2 shows about the request of mercy from the God and God's deeds in the olden days. మీ యొక్క 3వ అధ్యాయంలో కూడా హబక్కూకు ప్రార్థనలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు కూడా మునుపు ప్రభు చూపించిన యొక్క కృప, ప్రభు యొక్క జోక్యము, ప్రభువా మా విషయాల్లో నువ్వు ఇంతకుముందు ఎలాంటి జోక్యం చేసుకున్నావో, మీ కృప చేత ఎలాంటి కార్యాలు మా మధ్య జరిపించావో దాని గురించిన ఒక విషయాన్ని రిక్వెస్ట్గా అది ఉంటూ ఉన్నది. And from 3rd verse to 15th verse we can see about a poetic description of God's power and deliverance, culminating in the declaration of trust and joy by the prophet. ఇక్కడ దేవుని మీద ఉంచే నమ్మకము, సంతోషం దేనివల్ల అంటే దేవుని యొక్క శక్తి ద్వారా వచ్చే విడుదలను గురించిన మాటలు తర్వాత భాగంలో రాయబడుతున్నాయి. And the third category that can be split in the third chapter from 16th verse to 19th verse, 16వ వచనం నుంచి 19వ వచనం వరకు, which is Habakkuk's resolution to rejoice in the Lord even amidst of a calamity, which is a difficult situation. ఇది ఏం చూపిస్తుందంటే 16 నుంచి 19 వరకు హబక్కూకు చేస్తున్న తీర్మానం ఏంటంటే అనేకమైన కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువునందు ఆనందించడానికి హబక్కూకు చేసే తీర్మానంగా అది కనబడుతుంది. That's how the entire book of Habakkuk is split across. అలాగున హబక్కూకు గ్రంథం అంతా కూడా ఇలాగున మనం విభజించుకొని ధ్యానించవచ్చు. If we can understand the title, if we can understand the content, then we will be able to understand the context of the verse that this can live by faith. యొక్క
ఆ పుస్తకం యొక్క సందర్భం మనం అర్థం చేసుకోవాలంటే దాని యొక్క దానిలో ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. దానికి ముందు ఉంచబడిన శీర్షిక ఉపశీర్షికలతో పాటు దానిలో ఉన్న పరమార్థము మనము ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. Most of the Christians neglect Old Testament. చాలా మంది క్రైస్తవులు పాత నిబంధన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తారు. But in the Bible, 3/4 portion is being covered by Old Testament. So Old Testament is also important. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3/4 భాగము పాత నిబంధన గ్రంథంతోనే నిండి ఉంది. The Old Testament, Jesus came to the world to represent that God, to represent the Father. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుణ్ణి చూపించడానికి, దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికే ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. In order to reconnect the fallen person like you and me to God, Jesus came in flesh to the world, and that reconciliation is what is complete aspect of the new covenant, which is New Testament. But of course Old Testament is important. అయితే ఈ యొక్క నూతన నిబంధన అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఎందుకు తీసుకొచ్చిందంటే, ప్రభుతో మనల్ని సమాధానపరచడానికి, ప్రభుతో మనల్ని సమకూర్చడానికి ఈ యొక్క నూతన నిబంధన తీసుకురాబడింది. అయినప్పటికీ పాత నిబంధన కూడా మనకు ఎంతో అవసరమైనది. As in the New Testament, the verses have been written by the great God servants, telling that all the scriptures and all the Old Testament, all the stories about the God people have been written, engraved just for our, in order to understand them and understand the stories behind them and understand how to live and stand for God, and to get to understand what are the ways that you should not go and deviate. ఇక్కడ నూతన నిబంధనలో రాయబడిన మాటలన్నీ కూడా అవి సంక్షిప్తంగా పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క కథలు, లేకపోతే పాత నిబంధనలో ఉన్న చరిత్రలన్నింటినీ క్రోడీకరించి దేవుని యొక్క ప్రజలు ఎట్లా ఉన్నారు, దేవుడు వాళ్ళతో ఎలా ఉన్నాడు, తద్వారా మనం ఎలా జీవించాలి అనే సూచన పూర్వకంగా ఈ యొక్క పుస్తకంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. In Telugu there is a wonderful word, దృష్టాంతంగా మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. So these things are kept as an example for us to follow. ఈ సంగతులన్నీ కూడా మన ముందు మాదిరిగా ఒక దృష్టాంతంగా ఉంచబడుతూ ఉన్నాయి. See beloved youth, you have to understand there is two kind of God's will. ప్రియమైన యవనస్తులారా, ఒకటి అర్థం చేసుకోండి, దేవుని యొక్క చిత్తంలో రెండు విధాలుగా ఉన్నాయి. As we are very particular about seeking God's will, knowing God's will in our Baksing Uncle's fellowship, మన యొక్క బక్సింగ్ గారి సహవాసంలో మనము రెండు విషయాలు, ఒకటి దేవుని యొక్క చిత్తం ఎరుగుట, దేవుని చిత్త ప్రకారం జీవించుట. See, if you take any sermon, you listen to any old sermons of Baksing Uncle, finally however it is the context, finally the end point will be make sure you stand in God's will. That will be the core and crux of many messages. ఈ యొక్క మెసేజ్ అనేకమైన వర్తమానాల్లో దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వాక్యాల్లో మనం చూసినట్లయితే దాని యొక్క ముఖ్య అంశము, దానిలో ఏ అధ్యాయం ఏదైనా కానీ దాని యొక్క పరమార్థం ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క చిత్తాన్ని వెదుకుట, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనుట. So please understand, God has a specific will in your life. ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి, దేవుడు నీ జీవితంలో ఒక నిర్దిష్టమైన ఒక చిత్తము కలిగి ఉన్నాడు. That's why I often whenever I talk to youth people, I always ask them to remember this verse for life, which is Psalms 139 verse 16. 139వ కీర్తన 16వ వచనాన్ని నేను ఎప్పుడైనా ఎవరైనా యవనస్తుల్ని నేను కలిస్తే ఈ యొక్క వచనాన్ని ఖచ్చితంగా చదివి అర్థం చేసుకోమని చెప్తాను. As Anna also know, in many of the youth meeting I really stress youth people to write this, because God's will is very 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 important in your life. నేను కూడా ఎరుగుదును, అనేక యవనస్తుల కూడికల్లో ఈ యొక్క 139వ కీర్తన 16వ వచనం అనేది అది ఖచ్చితంగా మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా ఉంటున్నది. The reason why you need to know about God's will is God has a particular specific plan for each one of you. ఇక్కడ ఎందుకు దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలని అంటే, దేవుడు మన పక్షంగా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పక్షంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన ఒక ప్లాన్ ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. So in Bible it is very clearly written, you are fearfully and wonderfully made. No one is neglected in the sight of God. ఇక ఎంతో జాగ్రత్తగా నువ్వు నేను చేయబడుతూ వచ్చాం. So everyone has a specific purpose in Lord's kingdom. దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఒక శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు.
Maybe you can think that I am like this, I am not healthy, or I am a poor person, I have born in this family, I have born to this parent. Lot of things you might have in mind, but you should always remember, whatever it is, there is a complete specific plan designed for you by God. అనేకమైన సందేహాలు కలిగి ఉండొచ్చు. నేను పేదరికంలో పుట్టాను, లేకపోతే ధనికులుగా పుట్టాను, నేను ఈ ఈ ఈ తల్లిదండ్రులకు జన్మించాను, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వెనకాల సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు గుర్తు చేసుకోవాల్సిన ఒక్కటే ఒక విషయం ఏంటంటే, దేవుడు నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు నీ ద్వారా ఏదో చేయాలన్న సంకల్పము కలిగి ఉన్నాడు. Each one of your spiritual maturity depends upon your understanding and relationship with God. నీ యొక్క ఆత్మీయమైన పరిపక్వత ఏదైతే ఉందో, దేవుణ్ణి అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే దానిలోనే ఉంటూ ఉన్నది. That's why we read in Isaiah even 31 chapter, like it says, those mind is on you, they have a complete peace. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొననో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేతునని యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడి ఉంది. See, it is written like that, that a righteous person whose mind is always on God, amidst of whatever situation, circumstance around, he will always have that peace. దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడిన ఏ వ్యక్తి అయినా తనకున్న ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా తన హృదయంలో ఎంత కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా తన హృదయంలో ఏముంటుందంటే శాంతి ఉంటుంది. In this world, the definition of peace is, if one nation doesn't have war with another nation, it is defined as peace. ఈ యొక్క లోకంలో ఈ యొక్క సమాధానము లేకపోతే శాంతి అని గురించి దానికి నిర్వచనం చెప్పాలంటే, ఒక దేశము ఏ దేశంతో కూడా పొట్లాటలు లేకుండా ఉంది అని అంటే దానిలో సమాధానం శాంతి ఉన్నట్టుగా చెప్తాం. But the godly definition of peace is, amidst of war, if you are at peace, that is the real peace. అయితే దేవుని యొక్క నిర్వచనం శాంతి అని అంటే, ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నువ్వు శాంతి కలిగి ఉండటమే అది శాంతి అని చెప్తున్నా. The world's definition of peace is, when two nations doesn't have anything, any war, it is at peace. But the definition of spiritual understanding of peace is, amidst of calamities, amidst of war, there should be a peace inside you. That's the peace that God gives. ఈ లోక సంబంధమైన యొక్క సమాధానం అనేది ఏ రెండు దేశాల మధ్యలో కొట్లాటలు లేకపోతే ఉండేది సమాధానం. అయితే దేవుని సంబంధమైన యొక్క సమాధానం శాంతి ఏంటంటే, అనేకమైన కఠిన పరిస్థితుల్లో కూడా శాంతి కలిగి ఉండుటే దేవుని యొక్క సమాధానం. Like a disciple going in the boat, amidst of a big storm, amidst of all the thunders, if they are still quiet, that is real peace. ఈ యొక్క శిష్యులు కూడా ఆ యొక్క దోణిలో వెళ్తున్నప్పుడు అనేకమైన తుఫానులు, పరిస్థితులు, ఎంతో కలవరము, గాలి కొట్టబడుట ఉన్న స్థితిలో వాళ్ళు నెమ్మదిగా హాయిగా వాళ్ళు ఉండగలిగితే అది సమాధానం. So even the Habakkuk, in the last chapter, we read that even if there is no fruits, even if there is no fruit that is being bad, even if there is no prosperity, still I'll rejoice in the Lord. That's what is the real peace all about. ఇక్కడ హబక్కూకు 3వ గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. అంజూరం చెట్టు ఫలింపకపోయినా, ఇంకా అభివృద్ధి లేకపోయినా, ఇంకా ప్రభువునందు నేను ఆనందిస్తాను, అది నిజమైన ఆనందం. And even in the Philippians, Paul says, amidst of whatever the situation it is, I have learned to be content. ఈ యొక్క ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూస్తాం, అనేకమైన కఠినమైన పరిస్థితుల్లో కూడా నేను తృప్తి కలిగి ఉంటాను. That is what is the real peace, and this maturity comes based on your understanding of God, based on your relationship with God. ఈ యొక్క పరిపక్వత, ఆత్మీయమైన పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే, దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు, దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు. So spiritual immaturity person only will always get trouble and always, will not be in a peace of mind. Always they will be always in a hurry. ఇక్కడ ఆత్మీయమైన పరిపక్వత లేని వ్యక్తే ఎప్పుడు గాబరా పడతా ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక కలవరంతో నిండి ఉంటాడు. That is the right word, kalavaram, right? So if you see, even in Boxing Uncle's life, if you read a lot of the Boxing Uncle books, in the earlier stage, during the lunch time will come, but the lunch will not get ready, and loads of rice will come just
half an hour or 1 hour before the lunch requirement. ఇక్కడ భక్సింగ్ అంకుల్ దినాల్లో అనేక మంది మనకు సాక్షార్థంగా కూడా చెప్తా ఉంటారు, లంచ్ సమయం అంటే భోజనం సమయం ఉంటుంది కానీ తినడానికి ఏమీ లేదు, అయినా కూడా వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ లంచ్ సమయం అయితే దగ్గర ఉంటుంది, అయినా కూడా ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు ఎంతో విస్తారమైన సమృద్ధి అయిన ఆహారాన్ని తీసుకొస్తాడు. The whole context I am trying to put you in this single word. The spiritual maturity depends upon your relationship with God and understanding of God. ఈ సందర్భం అంతటిని కూడా ఒకటే ఒక మాటతో నేను చెప్పదలుచుకున్నాను. ఆత్మీయమైన పరిపక్వత ఎప్పుడు ఉంటుందంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు, రెండవది దేవునితో సరైన సంబంధం కలిగినప్పుడు. That is the first point. అది మొదటి మాట. And second point, రెండవది, you always have a specific will by God in your life. నీ యొక్క జీవితంలో ఒక నిర్దిష్టమైన దేవుని యొక్క చిత్తం కలిగి ఉంటాడు. So you need to know about the God's will in your life. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమైందో కనుక్కోవాలి. And the reason why is like very peculiar. God is so concerned about every detail of your life. That's what we read in Psalms 139 verse 16. Youth, please mark this verse and by heart by yourself. నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క అడుగు కూడా దేవుని యొక్క చిత్తంలో ఉంది. ఎందుకనంటే 139వ కీర్తన 16వ వచనం మనం చదువుదాం. ప్రత్యేకించి యవనస్తులారా ఈ యొక్క మాటను మీరు రాసి పెట్టుకోండి. Psalms 139 verse 16. 139వ కీర్తన 16వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. What did you understand? దీని ద్వారా నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? Shall we read it once again? ఇంకొకసారి చదువుదామా? Yes. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. What did you understand? ఏం అర్థం చేసుకున్నాం? Even before you were being formed in your mother's womb, నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే, when your organs has to be formed, నీ యొక్క అవయవములు ఇంకా రూపించబడక మునిపే, when your bones has to be formed, నీ యొక్క ఎముకలు సృష్టించబడక మునిపే, when your respiratory system, when your everything, all the systems in your body has to be formed, is what? Read the last line. Has been recorded in your book. నీ యొక్క గ్రంథములు ఎప్పుడు ఈ యొక్క శ్వాసకోశముల యొక్క ఆ యొక్క అంగములు లేకపోతే దేహమంతా రూపింపబడక మునిపే నీ గ్రంథములో లిఖితములాయను. Please understand this verse. It will change your entire perspective and dynamics. ఈ యొక్క మాటను అర్థం చేసుకుంటే నీ ఆలోచన విధానం అంతా మారిపోతుంది. In recent days, youths are I see lot of youth when counseling. Most of them are in depression. ఈ యొక్క దినాల్లో మనం చూస్తే అనేక మంది యవనస్తులు ఎంతో నిరుత్సాహంతో కూడుకున్న వారుగా ఉన్నారు. Because in our father's stage and our stage, we doesn't know what our friends are doing. We doesn't know what the other people are doing, how well they are doing in their life. All the details we don't concern. We always concern about our life. ఆ యొక్క మా దినాల్లో మేము యవనస్తులుగా ఉన్న దినాల్లో లేకపోతే ఇంకా కొంచెం ముందు దినాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని చూసే పరిస్థితి లేదు. మా యొక్క పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టే మనం ఉండేవారుగా ఉన్నాం. But now in the current situation, అయితే ఈ ప్రస్తుత పరిస్థితి, even before you bought a phone, you get to know your friend has bought a phone because you would have posted in Facebook or Instagram. నువ్వు ఒక ఫోన్ కొనుక్కునే ముందే నీ ఫ్రెండ్ ఏ ఫోన్ కొనుక్కున్నాడో, అది ఏ వెరైటీయో, ఐఫోనా లేకపోతే శాంసంగ్ ఏదో ఒకటి, అవన్నీ ఫేస్బుక్ ట్విట్టరో పోస్ట్ చేస్తూ ఉంటారు. So the problem in today's youth is there is a false prestige that is being showed across. ఇక్కడ మన ప్రస్తుత దినాల్లో ఏం కనబడుతుందంటే ఫాల్స్ ప్రెస్టేజ్, అంటే లేనిది కూడా ఉన్నట్టుగా చూపించుకునే స్థితి. ఇది లేకపోతే నేను అవమానపడతాడేమో అనే ఒకలాంటి ఇది కలిగే ఉంటాం. Even when they are not doing well in their life, when you see the post, you will feel like they are so blessed and having all the absences and suppliances. వాళ్ళ జీవితంలో లేకపోయినా కూడా ఉన్నట్టుగా ఆడంబరంగా చూపించుకోవాలి అనే స్థితిలో కనబడతా ఉంటాం. So there is a lot of peer pressure that is cultivated in today's youth. ఈ యొక్క
ఒకలాంటి ఒత్తిడి, అంటే వాళ్ళు కలిగి ఉన్నారు, నేను కలిగి లేను, వాళ్ళకుంది, నాకు కూడా అట్లాంటిదే కావాలా, ఇలాంటి ఒత్తిడి కలిగిన వారుగా ఉంటారు. And because of that peer pressure, there is a lot of temptations that is being developed, and because of which they get into a depression at a later stage. ఇలాంటి తోటివారి పరిస్థితులు చూసి దాని ద్వారా వచ్చిన ఒత్తిడి ద్వారా అనేక మంది యవనస్తులు నిరుత్సాహము, నిరాశతో కూడుకున్న వారుగా కనబడుతున్నారు. But always remember, that's what is written in Jeremiah 29:11. It says, "For I know the plans." God knows the plan that he has for you, not to destroy you, but to give you a better future. అందుకనే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవే గాని మేలుకరమైనవే గాని ఇది హానికరమైనవి కావు. So the foundation to understand the bigger future is, God even has written in his book what he has written, in which date your organs has to be formed, in which date your bones has to be developed. Even that minute small details, if he has written in his book, would he have not been written about your education, your future, your job, your life partner? Do you understand that? ఇప్పుడు మనం ఆలోచిస్తే ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ప్రభువు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఎంత చిన్న విషయాలు, నీ యొక్క శ్వాసకోశాలు, లేకపోతే నీకు రావాల్సిన ఎముకలు, నువ్వు ఎలా రూపించబడాలో, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ గురించి గ్రంథములో రాసుకున్న దేవుడు నీ యొక్క విద్య గురించి, నువ్వు చేసుకోవాల్సిన పెళ్లి గురించి, నీ జీవితంలో సంభవించాల్సిన ప్రతి పరిస్థితి గురించి ఆయన చిత్తము, ఆయన సంకల్పం కలిగి ఉండడంటారా? Do you understand? అర్థమవుతుందా? So God makes everything beautiful in your time, correct? తన సమయంలో. Is it so? No. I read it wrong for them to understand. God makes everything beautiful in your time, correct? మీ సమయంలో దేవుడు అన్ని మంచిగా చేస్తాడా? What it is written in the Bible? God will make everything beautiful in his time. ఆయన సమయంలో, తగిన సమయంలో ఆయన సమస్తమును చక్కగా చేయగలిగిన వాడు. So God has a specific plan in your life, so don't try to bypass God. దేవుడు ఒక నిర్దిష్టమైన ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడు కనుక దాన్ని దాటి ఏదో సొంత చిత్తము కలిగి ఉండి దాన్ని దాటిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. Trying to bypass God, telling that this person will be a good life partner for me, this girl would be a good life partner for me, this job will be a good job for me, this job will be a better job for me. Don't try to bypass God's plan. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే నీ సొంత చిత్తంతో ఈ యొక్క వ్యక్తి అయితే నాకు సరైన జీవిత భాగస్వామి అవుతాడు, ఈ అమ్మాయి అయితే నాకు సరైన భాగస్వామి అవుతుంది, ఈ యొక్క ఉద్యోగం అయితే నేను బాగా రాణించగలుగుతాను, ఈ చదువు అయితే బాగా చేయగలుగుతానని నీ సొంత ప్రణాళిక కలిగి ఉండవద్దు. So as a youth retreat, I need to touch all these topics. యవనస్తుల కూడి కనుక ఈ యొక్క సంగతులన్నిటినీ మాట్లాడుకోవడం ఎంతో ఆవశ్యకం. So you have to be very careful, because you have to wait for God's will, because God will make everything beautiful in his time. దేవుని యొక్క సమయం కొరకు మనం వేచి ఉండుట ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే తన సమయంలో దేవుడు సమస్తమును చక్కగా చేయగలిగిన వాడు. That's what is the second thing that we are going to understand even in the book of Habakkuk. ఈ యొక్క హబక్కూకు గ్రంథంలో కూడా మనము ఈ సంగతే అర్థం చేసుకోబోతున్నాం. Understood? The first main point that I taught you today is the spiritual maturity depends upon your relationship with God and understanding of God. ఆత్మీయమైన పరిపక్వత అనేది దేవుణ్ణి అర్థం చేసుకున్నటలో, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటలో మనము పొందగలుగుతాం. And the second point that I told you is, you need to know about your specific will of God. మన జీవితంలో దేవుని కలిగి ఉన్న ఒక నిర్దిష్టమైన దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉండుట. Clear? అర్థమవుతుందా? Now, మూడవది, even under the category of God's will, there is two things. ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో కూడా దీన్ని కూడా రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. One is called revealed will of God, the second one is called specific will of God. ఒకటి బయలుపరచబడిన దేవుని చిత్తము, రెండవది నిర్దిష్టమైన దేవుని చిత్తము. Write this down. I am just teaching you all this. This is for life. It's a God given revelation. ఇది దేవుడి, దయచేసి ఈ మాటలు రాసుకోండి. ఇది మన జీవిత కాలం అంతట్లో ఉపయోగపడే మాటలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. So what is revealed will of God? ఏది బయలుపరచబడిన దేవుని చిత్తము?
The Holy Bible that we have is called the revealed will of God. మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తాన్ని మనకు చూపిస్తుంది. What God likes, ఏది దేవుడు ఇష్టపడతాడు, what God don't likes, ఏది దేవుడు ఇష్టపడ్డు, what God is required of you, నీ నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు, what God don't likes of you, దేవుడు ఏ విషయాలు నీలో what is ఇష్టపడ్డు, expected of you, నీ నుంచి ఏమి కోరుతున్నాడు, what is unexpected from you. ఏది నీ నుంచి కోరట్లేదు. To understand the heart of God, this is the entire reflection of God's heart. ఇది దేవుని యొక్క హృదయాన్ని మనకు చూపించే ఒక అద్దం లాగా ఇది దేవుడు మనకు ఉంచి ఉన్నాడు. This is called the revealed will of God. ఇది దేవుడు మన చేతిలో ఉంచిన బయలుపరచబడిన దేవుని యొక్క చిత్తం. So God has already revealed his heart to us through this Bible. ఈ యొక్క దేవుని యొక్క గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన తన యొక్క హృదయాన్ని మనతో బయలుపరుచుకున్నవాడు ఉన్నాడు. So that is the reason why all this Old Testaments, all the stories, all the prophets, all is being engraved as a Bible and given to us to understand what is God's heart, what is likes and dislikes. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడం కోసమే పాత నిబంధనలో అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు, వారి జీవితాలు, వారు వెళ్తూ ఉంటున్న పరిస్థితులు ఇవన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. ఎందుకనంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవడానికి, మనల్ని ఆయన యొక్క హృదయాన్ని మనకు బయలుపరుచుకున్నట్టు కొరకాయి. And all this has been given as an example for us to follow. మనము ఇవన్నీ మనకు మాదిరిగా లేకపోతే దృష్టాంతముగా మన కళ్ళ ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. Got it? అర్థమవుతుందా? And secondly, it is specific will of God. ఇది రెండవదిగా నిర్దిష్టమైన దేవుని యొక్క చిత్తం. Specific will of God is you pray, Lord, which college should I join? ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తావు, ఏ కాలేజీలో నేను జాయిన్ అవ్వాలి, which course should I join? ఏ కోర్సులో నేను జాయిన్ అవ్వాలి, which company should I join? ఏ కంపెనీలో నేను జాయిన్ అవ్వాలి. It doesn't mean that whatever job opportunity you get, it is from God. నువ్వు అనుకోకూడదు ఏ జాబ్ వస్తే అది దేవుడు ఇచ్చింది అనుకోకూడదు. One of the youth went to God's servant and asked this question. ఒక యవనస్తుడు ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడిగాడు. Uncle, I have finished my degree. అంకుల్, నేను నా డిగ్రీ ముగించుకున్నాను. I have been seeking for job for a long time. నేను చాలా దినాలుగా ఈ యొక్క ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను. I am really getting depressed. నేను చాలా నిరుత్సాహంలో ఉన్నాను. And I am really don't know how to find job and I am really suffering that I am jobless right now. నేను నిరుద్యోగిగా ఉన్నాను. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. And uncle gave a open challenge. ఒక సవాలు అంకుల్ ఉంచుతూ వచ్చినాడు. You start reading Bible. నువ్వు దేవుని యొక్క వాక్యం చదువు. Start from Genesis. ఆది కాండం నుంచి చదువు. Finish it up till Revelation. ప్రకటన గ్రంథం వరకు చదువు. I am sure when you finish the Bible, you will get the job. This I am telling you from God's presence. And so he just told that word and went off. ఈ యొక్క మాట దేవుని యొక్క సన్నిధిలో నేను ఈ మాట చెప్తున్నా. ఆది కాండం నుంచి ఆరంభించు, ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదువు. ఇది ముగించే లోపల దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. After that, uncle had some question in her heart. ఆ మాట చెప్పిన తర్వాత తన హృదయంలో అంకుల్ ఒక ప్రశ్న కలిగి ఉన్నాడు. Then uncle prayed to God. God, with your word I told him like this. So please help him to get some job before you finish reading his Bible. ఈ అంకుల్ ఏదైతే అంకుల్ చెప్పాడో ఆ అంకుల్ బయటకు వచ్చిన తర్వాత, ప్రభువా, నేనైతే నీ మాట చెప్పేసిన, కానీ తను అది చదివి ముగించే లోపల ఏదైనా తనకు ఉద్యోగం నువ్వు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసి. That youth took that very seriously. ఆ యొక్క యవనస్తుడైన వ్యక్తి దాన్ని ఎంతగానో తీవ్రంగా తీసుకున్నాడు. Then he started reading the Bible from Genesis chapter 1. తన ఆది కాండం నుంచి బైబిల్ చదవడం ఆరంభించినాడు. So he didn't even complete the Old Testament. పాత నిబంధన గ్రంథం ఇంకా కంప్లీట్ చేయాల. One day he ran into the church and coming and meeting uncle. పరిగెత్తుకుంటా వచ్చాడు అంకుల్ కలవడానికి. Uncle, I am very happy I got a job. అంకుల్, చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది. Uncle was happy, God has answered his prayer. అంకుల్ చాలా సంతోషపడ్డాడు, ఎందుకనంటే ఉద్యోగం వచ్చిందని. And he said, very good, what is the job and how much package, all that your uncle was asking. ఏం జాబు, ఎంత జీతం, ఇదంతా అడిగినాడు. Uncle, I have a problem now. అయితే నాకు ఇంకో సమస్య వచ్చింది. I didn't get one job, I got 2 job offer letters. అయితే నాకున్న సమస్య ఏంటంటే నాకు రెండు ఉద్యోగాలు వచ్చినాయి. I'm just thinking in which job can I going to join. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. See the difference from a depressed state that he didn't find a job. Now he is having 2 offers. He is thinking of which job to join. ఇప్పుడు ఎంతో
నిరుత్సాహమైన స్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లోకి వచ్చాడు. ఏంటి, 2 ఉద్యోగాలు ఉన్నాయి, దేనిలో జాయిన్ అవ్వాలి? You know what uncle answered? ఆ అంకుల్ యొక్క జవాబు ఏంటి తెలుసా? Dear son, one job is given by God, the other job is given by Satan. ఇప్పుడు ప్రభు ఆ దైవజనుడు తన కుమారుడా, నీకు ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, ఇంకొక ఉద్యోగం సాతాను ఇచ్చాడు. Even before he explained, he told that. తను ముందు దాన్ని చెప్పక ముందే ఈ మాట చెప్పాడు. And he said that the job that helps you to go closer to God, it is a job that is from God. నువ్వు ఏ ఉద్యోగం అయితే చేసుకుంటున్నావో అది దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళగలిగితే అది దేవుని చిత్తం, దేవుడిచ్చిన ఉద్యోగం. If there is an offer which is going to drag you far from God, it is from Satan. నీకు ఏదైతే ఉద్యోగము ఇవ్వబడుతూ వచ్చిందో అది దేవునికి దూరంగా నిన్ను తీసుకెళ్తూ ఉంటే అది సాతాను నీకు ఇచ్చిన ఉద్యోగం. Then he slowly revealed, yes uncle, one job offer is an optimal salary with Saturday and Sunday off. The other job is always you have to be on call, and especially on Sundays I have to work, but that has a very high package. ఇక్కడ నాకు 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటేమో తక్కువ శాలరీ కానీ దేవుని మందిరానికి salary, it's optimum good salary. ఒక మంచి శాలరీ, అంత ఎక్కువ కాదు, ఎంత అవసరమో అంత శాలరీ, అయితే దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి వీలు పడుతుంది. ఇంకొక శాలరీ ఇంకొకటి ఉంది, ఎప్పుడు బిజీగా ఉండాలి, దేవుని యొక్క ఎప్పుడు కాల్లో ఉండాలి, ఈవెన్ ఆదివారాలు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆల్వేస్, అయితే దానికి ఎక్కువ జీతం ఉంది. Always, so as an youth, because we are going to see all this in Habakkuk. This is all the life lessons that we are going to learn from Habakkuk. ఈ హబక్కూకు గ్రంథం నుంచి ఈ మాటలన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఇది దేవుని మన జీవితానికి సరిపడిన పాఠాలు ఇవన్నీ. Every opportunity is not a mandate. ప్రతి ఒక్క దేవుడు మనకి అనుగ్రహించే ప్రతి ఒక్క అవకాశం కూడా దేవుడిచ్చింది కాకపోవచ్చు. So you have to be careful in choosing that. For that you need to know about God's will. ఏ అవకాశాన్ని తీసుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటేనే మనం తీసుకోగలుగుతాం. Sugar and salt all is white, only when you taste you get to know. So please make sure every opportunity is not a mandate, and always be careful in going amidst in God's presence, seeking for a specific will of your life. అందుకనే ఇప్పుడు ఉప్పు చక్కెర 2 తెల్లగానే ఉంటాయి, అవి తిని చూస్తే కానీ రుచి ఏంటో తెలియదు. అందుకనే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దాన్ని రుచిస్తే తప్పితే మనకు ఏ మార్గంలో వెళ్ళాలో ఏ యొక్క నిర్ణయం తీసుకోవాలో దేవుడు మనకు బయలుపరచడు. So the third point that we got to understand with all the discussion what we done right now was there is a specific will of God. మనము మాట్లాడుకున్న ఈ మాటలన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే, ఏమి మనకు జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుడు మన జీవితంలో ఒక నిర్దిష్టమైన చిత్తం కలిగి ఉన్నాడు. There is always a God's way of doing. ప్రతి విధానంలో కూడా దేవుని యొక్క విధానం ఒకటి ఉంటుంది. దేవుడు పనిచేసే విధానం వేరేలాగా ఉంటుంది. For your eyes that might not look right. As for him it is a 30,000 salary or 3 lakh salary. For him he might think that 30 is not right, 3 lakh only is right, but in God's perspective 30 is right. He will bless that and be a fruitful one. మన కంటికి 30,000 శాలరీ కంటే 3 లక్షల శాలరీ నాకు బాగుంటుంది అని మనకు అనిపించవచ్చు. కానీ దేవుని చిత్తంలో కొన్నిసార్లు నువ్వు సంపాదించే 3 లక్షల కంటే నీకు ఈ 30,000 శాలరీ కరెక్ట్ అని దేవుడి యొక్క ఉద్దేశం కలిగి ఉండొచ్చు. So all this we will be discussing in the practical talk about my testimony also, because this is a Bible study. I'm just giving you only the highlights. ఈ యొక్క బైబిల్ స్టడీ కనుక నేను పైన ఉన్న పాయింట్ మాత్రం చెప్తున్నాను. అన్న తన సాక్ష్యం పంచుకున్నప్పుడు దీని గురించి ఇంకా లోతుగా మనము అర్థం చేసుకుందాం. Right. So now we are getting into the Habakkuk. So 3 points we discussed. What is the first one? 3 సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి? Spiritual maturity depends upon your relationship with God and your understanding of God. ఆత్మీయమైన పరిపక్వత అనేది దేవుణ్ణి మనం ఎంత తెలుసుకుంటామో, దేవునితో ఎంత సంబంధం కలిగి ఉంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. Second point. రెండవది, we need to know about the specific will of God. దేవుని యొక్క చిత్తాన్ని, నిర్దిష్టమైన చిత్తాన్ని నీ జీవితంలో ఏంటో కనుక్కోవాలి. And the third one, మూడవది, God has his own way of dealing things. దేవుడు తన యొక్క విధానం అంటే తన యొక్క దేవుని యొక్క సొంత తలంపున దేవుడు
కార్యాలు జరిగిస్తాడు. This is the complete crux of Habakkuk book. హబక్కూకు యొక్క సంపూర్ణమైన వృత్తాంతం యొక్క సందర్భం ఇట్లా ఉంటుంది. Okay, now, so we already 5 minutes. Already we passed. okay. So now we know about how we split the Habakkuk 3 chapters, and the 3 chapters we further split into, as we discussed, 1, 2, 3. We split again across into different fragments. హబక్కూకు గ్రంథంలో ఉన్న 3 సంగతులను అనేక విధాలుగా మనం విభజించాం. అందులో ఉన్న ప్రాముఖ్యమైన 3 సంగతులు మనం ధ్యానిస్తూ వచ్చాం. So now 5 minutes we are going to look back a few prophet and one prophet. We are going to understand the historical background of that, and then we'll take a break and again come to Habakkuk, and we will meditate upon these verses. ఇప్పుడు ఒక 5 నిమిషాలు హబక్కూకు గ్రంథం వెనకాల ఉన్న చరిత్రను ఒకసారి మనం అర్థం చేసుకొని మనము ఒక విరామం కలిగి ఉంటాం 5 నిమిషాలు. దాని తర్వాత మనము మన యొక్క బైబిల్ పఠనము కొనసాగిస్తాం. Turn your books to Isaiah chapter 31 verse 5. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. A wonderful promise all the youth have to memorize. 31వ అధ్యాయము 5వ వచనము యవనస్తులందరూ దీన్ని కంఠస్థం చేసుకున్నట ఎంతో శ్రేష్టమైంది. Isaiah chapter 31 verse 5. 31వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం. Let's read together. అందరం కలిసి చదువుదాం. Like birds పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేము కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించును, దానికి హాని చేయక తప్పించుచుండును. Let's concentrate on the first portion. మొదటి భాగంలో మనము ధ్యానం కలిగి ఉంటాం. Like birds flying about, so will the Lord of hosts defend Jerusalem. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. So first we understand like a bird protects. ఈ యొక్క పక్షి తన పిల్లలను ఎట్లయితే కాపాడుతుందో. In English there is a word called metaphor. ఇంగ్లీష్లో మెటఫార్ అనే పదం ఉంది. Isaiah tried to describe things with a metaphor. ఈ యొక్క ఐజయా ఎలాగ దీన్ని వర్ణించాలనుకున్నాడు, మెటఫార్ అనే దాంతో వర్ణించాలనుకున్నాడు. What is metaphor means? Like God also used lot of examples and metaphor. For example, like potter and the clay. అనేకమైన ఉపమానాలతో, లేకపోతే ఉదాహరణకి ఒక కుమ్మరి కుండ. God is described as a potter. ఇక్కడ దేవుడు కుమ్మరిగా చూపించబడుతున్నాడు. We are the clay. మనము మట్టి. So this is a metaphor. ఇది ఒక ఉపమానం. Likewise here the Isaiah tried to describe the vision as a metaphor, like how God is trying to tell Isaiah that like how a bird protects it, likewise I will protect. ఇక్కడ ఒక పక్షి ఒక పక్షిరాజు లేకపోతే ఒక పక్షి తన పిల్లల్ని ఎట్లా కాపాడుతుందో. Understood? That's a metaphor. అది ఒక ఉపమానం. To understand better, you can go home and read Psalms 91 first 4 verse. మొదటి 91వ అధ్యాయము 91వ కీర్తన మొదటి 4 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దీన్ని సరిగా అర్థం చేసుకోవడానికి. Right? Psalms 91 by heart. 91 కంటతో వచ్చా. And there is also a metaphor like God protects us with the wings, right? అక్కడ కూడా మనం చూస్తాము ఉపమాన రీతిగా దేవుడు తన రెక్కలతో తన కప్పుతాడు. That's a metaphor. అది ఉపమానము. Okay. In the second point, రెండవ మాట, what does Isaiah mentions there? యెషయా ఏం చెప్తున్నాడు? Isaiah 31:5, what it is written? యెషయా 31:5లో సైన్యములకు అధిపతి యెహోవా, so will the Lord of hosts defend Jerusalem. సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. Why does Isaiah has written Lord will defend Jerusalem? Instead of writing Lord defend Jerusalem, he wrote it as Lord of hosts defend Jerusalem. యెహోవా లేకపోతే దేవుడు ఈ యెరూషలేముని కాపాడుతాడు అని చెప్పడానికి బదులుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా ఈ యొక్క పట్టణాన్ని ఈ యొక్క యెరూషలేమును కాపాడుతాడని ఎందుకు చెప్పాడు? This again connects to our first point discussed. Your spiritual maturity depends upon the relationship and understanding of God. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క ఆత్మీయమైన పరిపక్వత దేవుని అర్థం చేసుకోవడంలో, దేవునితో సంబంధం కలిగి ఉండలో దాగి ఉంది. So here it is mentioned as Lord of hosts
defends Jerusalem. సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. So to get an holistic understanding of Lord of Hosts, what happened in the life of Isaiah? ఈ మాట చెప్పుటలో యెషయా గ్రంథంలో యెషయా జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? During the Isaiah's time, ఈ యొక్క యెషయా జీవించుచు ఉన్న జీవితంలో సమయంలో, this alone history we'll see and then we'll take a break. కొంత మనం చరిత్ర చూస్తాము. Isaiah's time was during the 8th century of before Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మునుపు 8వ శతాబ్దంలో ఇది రాయబడుతూ ఉన్నది. During that time of Isaiah, the entire kingdom of Israel was classified or divided into northern kingdom, southern kingdom. ఇక్కడ యెషయా కాలంలో క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో ఈ యొక్క యెరూషలేం అనేది అదొక ఉత్తర దిక్కులో యెరూషలేముగా, ఇక్కడ దక్షిణ దిక్కు యెరూషలేముగా విభజించబడుతూ వచ్చింది. So easy to understand for you, North America, South America. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా లాగా యెరూషలేము కూడా ఉత్తర యెరూషలేము, దక్షిణ యెరూషలేముగా ఇది చేయబడుతూ and వచ్చింది. during the time of Isaiah, in that northern kingdom and southern kingdom, northern kingdom was completely overruled by Assyrian kings. ఇక్కడ ఆ యొక్క నార్త్లో అంటే ఉత్తర యెరూషలేములో ఉన్న వారందరూ కూడా అష్షూరు రాజుల చేతిలోకి వెళ్ళబడుతూ వచ్చింది. So the northern kingdom was completely controlled by Assyrians, but they don't trust God. They are a person of evil. ఇక్కడ ఈ అష్షూరియులు ఆ యొక్క ఉత్తర యెరూషలేములో ఉన్న వారందరినీ చెరపట్టుకొని ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరగని ప్రజలుగా, దేవునికి దూరస్తులుగా, దుష్టులుగా కనబడుతూ ఉన్నారు. And in the southern kingdom we have the Judah, and Jerusalem is its capital city. ఈ యొక్క దక్షిణ యెరూషలేములో యూదులు ఉంటూ వచ్చినారు. అందులో యెరూషలేం అనేది దానికి రాజధానిగా ఉంటూ ఉన్నది. We are doing Bible study. Please make note. Afternoon you will have questions. బైబిల్ స్టడీ మనం చేస్తున్నాము. మధ్యాహ్నం క్విజ్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. In the southern kingdom there were a lot of kings, right, in the part of Judah. ఈ యొక్క దక్షిణ దేశంలో అనేక మంది రాజులు ఉంటూ వచ్చినారు. వీళ్ళు యూదులుగా ఉంటూ ఉన్నారు. They were spiritual people following Lord. వాళ్ళు ప్రభువును వెంబడించేవారుగా ఉన్నారు, ఆత్మీయమైన ప్రజలుగా ఉన్నారు. So what happened is, they are seeing the history that is happening in the northern kingdom, and all the kings are troubled. They are trembled about the kingdom being encroached in the northern, and they have a very high fear that amidst of it they can even come and conquer the southern part. వాళ్లకు ఇక్కడున్న యూదాలో ఉన్న రాజులందరూ కూడా ఎంతో కలవరంతో, భయంతో ఉన్నారు. ఏంటనంటే ఆ యొక్క ఉత్తర యెరూషలేములో ఉన్న అష్షూరు రాజులు ఏ సమయమైనా వచ్చి మా మీద దాడి చేస్తారేమో, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆక్రమించుకుంటారేమో అనే ఒక కలవరము కలిగిన వారుగా ఉన్నారు. So in those days the whole people were always looking up to king for them to rule and guide. ఇప్పుడు ఆ దినాల్లో ఏ సమస్య వచ్చినా, ఏం కావాలన్నా కూడా వాళ్ళందరూ ఎదురు చూసేది ఎవరి వైపు చూస్తారంటే రాజు వైపే చూసేవాళ్ళు. So the spirituality of the country depends upon the king who rules. ఈ యొక్క ఆత్మీయత అనేది దేని మీద ఆధారపడిందంటే ఎవరైతే రాజుగా పరిపాలిస్తారో వాళ్ళ మీద ఆధారపడింది. If godly king rule, the entire nation will be godly. ఇక్కడ దైవికమైన రాజు పరిపాలిస్తే ఎంతై ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దైవికమైన ప్రజలుగా ఉంటారు. When the evil king rule, most of them will get into evil things. దుష్టుడైన రాజు ఉంటే చాలా వాళ్ళందరూ కూడా దుష్టులుగా జీవిస్తూ ఉంటారు. So after break we are going to also see about 3 major kings. దాని తర్వాత కూడా ఒక ముగ్గురు రాజుల గురించి మనం చూస్తాం విరామం తర్వాత. So king played a major role in those days. ఆ దినాల్లో రాజులు ఎంతో ప్రాథమికమైన ఆ యొక్క పాత్రను పోషించిన వారు ఉన్నారు. In the time, so that's the reason why God raised prophets to help kings to take the message to the king about what God is trying to tell them. That's where the prophet made a major role. ఆ దినాల్లో ప్రవక్తలు ఎంతో ప్రాధాన్యమైన పాత్ర పోషించారు. ఎందుకంటే దేవుని యొక్క వర్తమానాన్ని రాజులకు చెప్పుట కొరకు, ఎలాగూ జీవించాలో,
ఎలాంటి అడుగు వేయాలో వాళ్ళకి చెప్పుట కొరకై. So now in this situation, what prophet we have now? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ ప్రవక్త గురించి ధ్యానిస్తున్నాం? Habakkuk புரியறதுக்கு தான் we to understand Habakkuk better we came little back. హబక్కూకుని అర్థం చేసుకోవడానికి కోసమే ఒక అడుగు వెనక్కి వచ్చాం. Isaiah prophet. యెషయా ప్రవక్త గురించి మనం ధ్యానిస్తున్నాం. So in the times of Isaiah the prophet, this is what is the situation going. So all the king in the southern kingdom have trembled what to do. They doesn't know what to do. ఇక్కడ యెషయా సమయంలో అప్పుడున్న రాజులు ఎంతో భయభ్రాంతులతో ఉన్నారు. అశూరియలు ఎక్కడ వస్తారో అని భయం కలిగి ఉన్నారు. Okay, let's take the today's context. ఈ రోజు మన యొక్క సందర్భాన్ని తీసుకుందాం. Israel is targeted. ఇశ్రాయేలు ఎంతో గురి పెట్టబడుతుంది. So what does the prime minister do? అక్కడున్న ఈ దినాల్లో కూడా ఇస్రాయేల్ అనేది గురి పెట్టబడింది చుట్టూన్న దేశాలందరితో. అక్కడున్న ప్రధాని ఏం చేస్తున్నాడు? What is the prime minister doing? ప్రధాని ఏం చేస్తున్నాడు? Seeking for help from other countries. America, will you have help me? Russia, will you have help me? Do you understand? So they are trying to have the alliance with other countries to defend themselves. వాళ్ళు కాపాడుకున్నట కొరకై వీళ్ళు ఇతరులని, అమెరికాని లేకపోతే రష్యాని, అనేక దేశాలని, మన ఇండియాని కూడా వాళ్ళని కాపాడుకోవటకై సహాయం తీసుకుంటున్న వారుగా ఉన్నారు. So kindly bear with me as a teacher and lecturer. I will go in deep of history because only then you will understand the context. దయచేసి నన్ను భరించండి. నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి దానిలో ఉన్న లోతుపాతులన్నీ చెప్పడానికి సమయం తీసుకుంటాను. దయచేసి నన్ను భరించండి. Do you understand? అర్థమవుతుందా? So now likewise, అదే విధంగా the southern kingdom kings are trying to go and seek help from Egyptian kings, the other country kings, to help them in order to face Assyrian. అస్సూరియలను ఎదుర్కొన్నట్టు కొరకై ఈ యొక్క యూదా రాజులు, యూదా దేశంలో అంటే దక్షిణ యెరూషలేములో ఉన్న వీళ్ళు ఐగుప్తు రాజుల్ని, మిగతా వాళ్ళ యొక్క సహాయాన్ని కోరుకుంటున్న వారుగా ఉన్నారు. That time God is encountering with Isaiah. అలాంటి సందర్భంలో యెరూషలేము యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. It is not about the alliance with the king that can bring you victory. It is me who is going to give you victory. మీరు అనుకుంటున్నారు ఆ రాజు వచ్చి సహాయం చేస్తాడు, ఈ రాజు వచ్చి సహాయం చేస్తాడు, ఆ రాజుతో సంబంధం పెట్టుకుంటున్నాము, ఈ రాజుతో మనం సత్సంబంధం కలిగి ఉందాము అనుకుంటున్నారు. వాళ్ళు కాదు సహాయం చేసేది. సైన్యములకు అధిపతి యెహోవా నేను కాపాడుతాను అని చెప్తున్నాడు. Earlier days when Moses Dayan was the defense minister of Israel, it is only that small portion of Israel, only handful people of Israel were able to fight against the big nations, and they formed a united nation by themselves. It is because of God. That's what is the statement Moses Dayan has written and even given for the public, even newspaper. ఇక్కడ మోషే గ్రంథంలో మనం మోషే ఉన్న సమయంలో Moses Dayan was a defense minister when the Israel was formed. Right now, current Israel. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోసెస్ డయాన్ అనే ఒక ముఖ్యమైన ఆ యొక్క వ్యక్తి చెప్తున్న మాటలు కూడా ఏంటంటే ఈ మాటలే చెప్తూ ఉన్నాడు. No, I will give you a brief. Israel is currently formed nation, right? ఇస్రాయేలు ఒక దేశంగా రూపాంతరం చెందింది కదా. It was formed recently. అది ఈ మధ్యనే ఇదైంది. That was formed during that time. Moses Dayan was the defense minister. ఆ సమయంలో మోసెస్ డయాన్ అనే వ్యక్తి దానికి కాదు డిఫెన్స్ మినిస్టర్, హోమ్ లేకపోతే మిలిటరీ ఆఫీసర్ గా ఉన్నాడు. ఓకే, యు నీడ్ టు నో అబౌట్ దిస్. దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. So understanding how the Israel is being formed and why things are happening now, why all eyes are over Israel even today. ఇది ఈ దినానికి కూడా ఇశ్రాయేలు అందరి కళ్ళు దాని మీదే ఉంది. ఎందుకనేది మనం అర్థం చేసుకోవచ్చు. Okay, so earlier days God was the one who gave them a victory even when they were very small, and now they are very superpower. వారు ఎంతో కొద్ది శేషంగా ఉన్నప్పటికీ వాళ్ళని దేవుడు ఎంతో రక్షిస్తూ వచ్చినాడు. But slowly things are changing. That's what we are going to see post break about three kings.
that king tried to have alliance with the Egyptians and in order to protect themselves from Assyrians. అయితే మనం ఈ యొక్క విరామం తర్వాత ముగ్గురు రాజులను చూద్దాం. అశ్షూర్య రాజుల నుంచి తప్పించుకోవడానికి, సంరక్షించుకోవడానికి వాళ్ళు ఐగుప్తు రాజులను ఆశ్రయించాలనుకుంటూ వచ్చినారు. వాళ్ళని గురించిన మాటలు మనం చూస్తాం. And Isaiah chapter 6 you can see even Isaiah prophet also were depending upon the king earlier, but he had one encounter which changed the entire perspective of Isaiah. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇట్లాగనే యెషయా కూడా వేరే వ్యక్తి యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఎదుర్కొంటూ వచ్చాడు. దేవునితో మాట్లాడిన తర్వాత తన యొక్క ఆలోచన విధానం అంతా మారిపోతూ వచ్చింది. See Isaiah chapter 6 verse 1 and 2. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు. In the year that King Uzziah died. రాజైన ఉజ్జియా మరణము నొందిన తర్వాత. Note the point, in the year King Uzziah died. Until then Isaiah's eyes were on whom? On whom? Uzziah king. రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున అప్పటి వరకు యెషయా యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి? ఉజ్జియా. So because that king was taking care of everything, so he was protecting the entire nation, so everyone were happy. ఎందుకంటే ఆ రాజు అన్ని చూసుకుంటున్నాడు, వాళ్ళ సంరక్షణ అంతా పరిపాలిస్తున్నాడు, సరిగ్గా చూసుకుంటున్నాడు. అయితే అప్పటి వరకు యెషయా యొక్క దృష్టి అంతా రాజు మీద ఉంది, ఎందుకంటే తనే పరిపాలకుడుగా ఉన్నాడు గనుక. So after that we see that in the year that King Uzziah died, I saw the Lord sitting on the throne, high and lifted up, and the train of his robe filled the temple. Above it stood cherubim, each one has 6 wings. With 2 he covered his face, with 2 he covered his feet, and with 2 he flew. And one cried to another and said, Holy, holy, holy is the Lord of hosts. ఎప్పుడైతే ఈ రాజైన ఉజ్జియా చనిపోతూ వచ్చాడో, ఇక్కడ ఇంకొక విధంగా యెషయా ప్రవక్త చూస్తూ వచ్చాడు. ఎవరిని చూస్తూ వచ్చాడంటే, అత్యున్న సింహాసనం మందు ప్రభు ఆశ్చర్యంగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయన పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనొచ్చు, రెండింటిలో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేస్తుండిరి. When the king Uzziah died, Isaiah was in depression. ఎప్పుడైతే రాజైన ఉజ్జియా చనిపోయాడో, యెషయా ప్రవక్త ఎంతో నిరుత్సాహంతో ఉన్నవాడుగా ఉన్నాడు. That time, that year, God showed him who is on the throne, and God is on the throne, he is reigning. And then the able to understand the cherubim telling the host of God. That's the reason why we read in 31:5 Isaiah mentions not Lord defend Israel, he mentions as Lord of hosts defend Israel. It's because of the encounter and his understanding of God, his perspective changed. ఎప్పుడైతే రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి, అంటే కోటాను కోట్ల దేవదూతలు అయితే పరిశుద్ధుడు 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 అని పూజిస్తున్న ఆ సైన్యములకు అధిపతి ఉన్న యెహోవా అయిన దేవుణ్ణి కన్నులారా యెషయా చూస్తూ వచ్చాడు. అంతకుముందంతా రాజైన ఉజ్జియా మీద ఆధారపడుతూ ఉండేవాడు, తన మీద దృష్టి ఉంచుతూ వచ్చాడు. ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి తను ఎరగగలుగుతూ వచ్చాడో, చూడగలుగుతూ వచ్చాడో, ఆ అనుభవంతో ఈ 31వ అధ్యాయంలో తను చెప్పగలుగుతున్నాడు. ఏమనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనల్ని యెరూషలేమును కాపాడువాడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. So the entire understanding of Isaiah came to the point when Uzziah king died and the vision he got and the encounter happened, which made Isaiah to tell what? Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎలా చెప్పగలుగుతూ వచ్చాడంటే, రాజు చనిపోయిన తర్వాత, ప్రభు తనకు దర్శనమిచ్చిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువును అర్థం చేసుకున్న తర్వాత, ఈయన సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలును కాపాడువాడు, యెరూషలేమును కాపాడువాడు అని చెప్పగలుగుతూ వచ్చాడు. And the entire understanding of Isaiah now is God is sovereign. దేవుడు సార్వభౌమాధికారము కలిగిన వాడు అని చెప్తూ ఉన్నాడు. Now you understand? అర్థమవుతుందా? The spiritual maturity depends on how you understand God and your relationship with God. ఈ యొక్క ఆత్మీయమైన పరిపక్వత అనేది
దేవుణ్ణి మనం ఎలా ఎరుగుతామో, ఎలా అర్థం చేసుకుంటామో, అంత మాత్రమే కాదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటామో దాని మీద ఆధారపడి And ఉంటుంది. now you can understand Isaiah 31:5, like a bird protects and the God of hosts defend Jerusalem. ఒక పక్షి తన పిల్లలను సంరక్షించినట్లు, కాపాడినట్టు తన రెక్కలతో, అలాగునే సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుతూ ఉన్నాడు. With this understanding, Isaiah telling the southern kings, king don't get afraid by seeing the Assyrian king, though they are in the kingdom in the northern hemisphere. The Lord of hosts is the sovereign. He is reigning and he is on the throne. So don't be afraid. The Lord of hosts will defend Jerusalem. ఇక్కడ ఈ దక్షిణ యెరూషలేములో ఉన్న యూదుల రాజులకు చెప్తూ ఉన్నాడు, మీరు అక్కడికి పోయి యూదులతో లేకపోతే ఐగుప్తీయులతో వాళ్ళతో ఎవరు సహాయం చేస్తారని కలవరపడద్దు, అశ్షూరీయులు వస్తారని చింతపడద్దు. ఇదిగో ఇశ్రాయేల్ ఒక పక్షి ఎట్లా అయితే తన పిల్లల్ని కాపాడుతుందో అలాగున సైన్యములకు అధిపతి యెహోవా, ఎవరు ఈయన దర్శనం ద్వారా ఏదైతే దేవుని చూస్తూ వచ్చాడో అదే యెహోవా మనల్ని ఇశ్రాయేల్ని యెరూషలేమును కాపాడువాడు అని ఈ యొక్క రాజులకు యెషయా చెప్పగలుగుతూ వచ్చినాడు. We'll meet again after a break. ఈ యొక్క ఒక విరామం తర్వాత మనము మళ్ళీ కలుస్తాం. మోకరించండి. మనల్ని కూడా కాపాడే దేవుడు ఆయనే. దీన్ని అర్థం చేసుకోవాలనంటే మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి. ఒక యవనస్తురాలా ఈ యొక్క సమయంలో యవనస్తుల రిట్రీట్ కొరకు వచ్చాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. నువ్వు ఎలాంటి సందర్భంలో నువ్వు వచ్చావో, దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో మనకు తెలియదు. అయితే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం, ఒక చిత్తం కలిగి ఉన్నాడు. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన శక్తి ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి దేవునితో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో అర్థం చేసుకోవాలి. దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానివి కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ఆయన యొక్క అమితమైన జ్ఞానంతో మనతో మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనతో నీ సంబంధం ఎట్లా ఉంది, రెండవది ఆయన చిత్తం నీ జీవితంలో ఏంటి, ఆయన ఎలాగూ ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. యెషయా కూడా అనుకుంటూ వచ్చాడు, రాజు మీద ఆధారపడుతూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగాడో, దేవుణ్ణి దర్శనం తనకు జరిగిందో వెంటనే తన యొక్క ఆలోచన విధానం మారుతూ వచ్చింది. ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. ఎలా దర్శిస్తున్నాడు అనంటే నిన్ను రూపించింది ఆయనే. నువ్వు పిండంగా ఉండక మునిపే నిన్ను గురించి ఆయన రాసి పెట్టి ఉన్నాడు. గుర్తించావా? నీ సొంత తలంపులు, సొంత చిత్తం నేను ఎక్కడికి తీసుకెళ్ళదు. దేవుడు నిన్ను గురించి ఒక ప్రత్యేకమైన చిత్తం కలిగి ఉన్నాడు. మీరు అలానే మోకరించుండండి. ఒక మాట ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన వెంటనే ఒక 5-10 నిమిషాలు విరామం కలిగి ఉంటాం. పాట పాడే లోపల తిరిగి వచ్చి కూర్చోండి, ప్రార్థన చేస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మా జీవితాలను తికై స్తుతిస్తున్నా. ప్రభా, నీ అనాది కాల సంకల్పం చొప్పున ప్రభా తండ్రి, ఈ దినం యవనస్తుల కూడిక ఏర్పాట్లో మీరు చూపిన దయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, రాగలు ఎవరి బిడ్డలైతేమి, సహ విశ్వాసులైతేమి, పేదలైతే మందన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, మీ దాసుని ప్రభా మా మధ్యకు నడిపించారు. చెన్నై పట్టణం నుండి మరుగుపరిచి మాతో మాట్లాడుతూ వచ్చిన విధానానికై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇటు శ్రేష్టమైనటువంటి అంశాన్ని బట్టి ప్రభావ తండ్రి వాక్యాన్ని పంచుకోవడానికి మీరు చూపిన దయను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మీరు ఇంతకాయ స్తుతిస్తున్నాం. ప్రభా ఈ రీతిగా ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు ఎవరైతే వింటూ వచ్చారో వారు హృదయాల్లో ఇటు శ్రేష్టమైన మాటలు నాటబడినది, స్థిరపరచబడింది. వారి జీవితాల్లో పెద్ద గొప్ప మేలు జరిగినట్లుగా, వారి జీవితాల్లో రక్షణ అనుగ్రహించబడినట్లుగా స్తుతిస్తూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రక్షింపబడ్డారో అటు వారి రక్షణ స్థిరపరచబడ్డానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మిగతా సమయం అంతా ప్రభు దీవెనకరంగా ఉంచమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకు ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తాం. కిందకి పోయి మీరు వాటర్ తాగొచ్చు, మీ అవసరాలు తీర్చుకోవచ్చు. పాట పాడతాం. పాట ప్రారంభించగానే మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. లేయడం కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు లేస్తే లేద్దాం అనుకుంటున్నారేమో, అలా అయితే పర్వాలా. నేనైతే అనుకుంటున్నా మేము కూర్చుంటాము అనే సంకేతం మాకు కనపడతా ఉంది. అలాగే కూర్చుందాము, మేము వెళ్ళంలే అనే సిగ్నల్ మాకు అనిపిస్తుంది. హౌఎవర్ మేము పాట స్టార్ట్ చేస్తాం. పాట అయిపోయే లోపల మీరు వెళ్ళి రావడం, తిరిగి రావడం చేయాలని మీకు మనవి చేస్తున్నాం. టీ తాగుతాడు, అంతలో కొంచెం టీ తెమ్మని చెప్పాను. పాడతానులే, నేను పాడతానులే. అన్ని రాని పాటలు ఉన్నాయి. సాంగ్ నంబర్ 9 పాడతాం. 9వ పాట పాడతాం. ప్రతుల్లో నుండి బయటికి కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేవారు వెళ్ళొచ్చు, కూర్చున్నవారు మాతో కలిసి పాడాలని కూడా మనం చేస్తున్నాం. వాళ్ళకి
సాంగ్ నంబర్ 9. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నా పాప మరణమున్ క్రీస్తు భరించి, నా పాప మరణమున్ క్రీస్తు భరించి, నూతన జీవమున్ నాకిచ్చెన్నా, నూతన జీవము నాకిచ్చెన్. ఈ జీవితమును ప్రభుకే అర్పించి, ఈ జీవితమును ప్రభుకే అర్పించి, ఆరాధింతునేసుని మనసారా, ఆరాధింతునేసుని మనసారా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. లోకము శరీరము నందించున్నది, నాలోని యేసే కనుపరతును సాక్ష్యముగా, కనపరతును సాక్ష్యముగా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. లోక సౌఖ్యములతో విశాలమైన, లోక సౌఖ్యములతో విశాలమైన మార్గములో నన్ను శోధించిన, మార్గములో నీచ జీవమునకు నడుము మార్గమైన, నీచ జీవమునకు నడుము ఇరుకు మార్గమైన క్రీస్తేసునందే నడిచెదను, క్రీస్తేసునందే నడిచెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నిందలు శ్రమలు వ్యాధి వేదనలు, నిందలు శ్రమలు వ్యాధి వేదనలు నన్ను చుట్టుముట్టి కృంగదీసిన, నన్ను చుట్టుముట్టి కృంగదీసిన, నిలిచిన ప్రభువే విశ్వాసముతో, నిలిచిన ప్రభువే విశ్వాసముతో, యేసు వైపు చూచు ఈ ధరలో, యేసు వైపు చూచు ఈ ధరలో. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము ప్రభుత్వం నుండెదను. మంచి పోరాటము పోరాడెదను, మంచి పోరాటము పోరాడెదను, బహుమానము
పరిశుద్ధతతో జయ జీవితమును పరిశుద్ధతతో జయశాలి యేసును ఎదుర్కొందును జయశాలి యేసును ఎదుర్కొందును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ప్రభుత్వమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ప్రభుత్వమే ప్రాణాత్మ దేహము ప్రాణాత్మ దేహములను సజీవయగముగా అర్పించితిని క్రీస్తేసుకై అర్పించితిని క్రీస్తేసుకై ఆత్మల రక్షణ భారము కలిగి ఆత్మల రక్షణ భారము కలిగి తుది శ్వాస వరకు సేవింతును తుది శ్వాస వరకు సేవింతును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ప్రభుత్వం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ప్రభుత్వం దయచేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారంతా కూడా ప్రేయర్ హాల్లోకి రావాలని చెప్పి మనవి చేస్తున్నాం. Okay, how? Right. So how many of you are with me? Are able to understand? ఎంతమంది నేను చెప్తున్న మాటలు విని అర్థం చేసుకోగలుగుతున్నారు? చేతి చూపించండి. Are able to follow up? అర్థం చేసుకోగలుగుతున్నారా? Is it interesting or boring? ఆసక్తిగా ఉందా లేకపోతే వేరేగా ఉందా? Okay. Because from that point only we are going to take, or else we will try to complete in 15 minutes and close off. మీకు ఆసక్తిగా ఉందంటేనే ముందుకెళ్తాం, లేకపోతే ముగిస్తాం. Shall we go deeper? లోతుగా వెళ్దామా? Shall we go deeper? లోతుగా వెళ్దామా? Okay. Okay, so till the break we saw about the understanding of God by Isaiah prophet. ఇక్కడ విరామం ముందు వరకు యెషయా భక్తుని యొక్క ఎలాగ దేవుణ్ణి అర్థం చేసుకున్నాడో మనం చూస్తూ వచ్చినాం. So now if you read Isaiah chapter 31 and 5, you can understand every word written in it. ఇప్పుడు మనము విని అర్థం చేసుకున్నాం కాబట్టి యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే ప్రతి ఒక్క పదం యొక్క భావం అనేది మనకు తేటగా అర్థమవుతుంది. So through Isaiah, God is trying to tell kings that don't be afraid about the Assyrians in the northern kingdom, that they will conquer you. Like the birds trying to protect its nest, I will be protecting you. And not only that, the Lord of hosts will defend Jerusalem. Don't be afraid, Judah, is what is the message
God is trying to tell through Isaiah. యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలకు, తన దేశంలో ఉన్న రాజులకు దేవుడు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, అశ్షూరు రాజులను చూసి భయపడొద్దు, కలవరపడవద్దు. ఇశ్రాయేలులకు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక పక్షి తన పిల్లల్ని ఎట్లయితే కాపాడుతుందో, ఈ యెరూషలేమును, ఈ యొక్క యూదా ప్రజలందరినీ కూడా, లేకపోతే ఇశ్రాయేలులందరినీ కూడా దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడన్న మాటని యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. Now let's fast forward 200 years. దాని తర్వాత ఒక 200 సంవత్సరాలకు ముందుకు వెళ్దాం. Then in which century now we are in? ఇప్పుడు ఏ సెంచరీలో, ఏ శతాబ్దంలో ఉన్నాం? Like what we are reading, we saw Isaiah in the 8th century. Now fast forward 200 years. Now we are in which century? యెషయా ఉన్న సమయంలో 8వ శతాబ్దంలో ఉంటే, BC. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో మనం ఉన్నాము. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగం. Students understand. So 200 years fast forward. Now దాన్ని ఒక 200 సంవత్సరాలు ముందుకెళ్తే ఏ సంవత్సరంలో ఉంటాం? Very good. 6th century BC. 6వ శతాబ్దంలో మనం ఉంటాం. In 6th century BC, now comes the prophet. Our theme was prophet. Who's that? Habakkuk. అక్కడ 6వ శతాబ్దంలో, క్రీస్తుకు పూర్వము 6 శతాబ్దాల ముందు ఎవరిని చూస్తున్నామంటే హబక్కూకు. మనము ధ్యానిస్తున్న గ్రంథము హబక్కూకు ప్రవక్త కాలము. So take down the notes. So this is during the period of 608 to 606 BC. క్రీస్తు పూర్వము 608 సంవత్సరాల నుంచి 6 year BC is what does this book written? ఈ యొక్క పుస్తకము ఆ సందర్భంలో 608 ఆ ప్రాంతంలో రాయబడిన పుస్తకం. The Hebrew word for Habakkuk is clinger. హబక్కూకు అన్న మాటకు హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే హత్తుకొని ఉండేవాడు. Clinger. హత్తుకొని ఉండుట. Right? So that's the Hebrew meaning for the word Habakkuk. హబక్కూకు అన్న పదానికి అర్థం ఏంటంటే హత్తుకొని ఉండుట. So in Habakkuk chapter 2 verse 4 is what is a theme verse as we read, but the just shall live by his faith. హెబ్రీయులు రాసిన పత్రిక హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అన్న మాట మన ముఖ్య అంశంగా ఉంటున్నది. Martin Luther King said that for his spiritual enhancement, for his spiritual complete transformation, for his perspective on God's change, this verse played a major role, which was Romans chapter 1 verse 17. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన ఇదే మాటను ఆధారం చేసుకుని ఒక దేవుని కొరకు బలంగా నిలబడిన ఒక దైవజనుడైన మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో రూపాంతరం పొందడానికి, తన జీవితంలో మార్చబడ్డానికి ఈ యొక్క వచనం అనేది ఎంతో ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. We know very well this Romans 1:7 was written by the apostle Paul. ఈ యొక్క రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం రాయబడింది అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడుతూ వచ్చింది. Let's read that Romans chapter 1 verse 17. Let's read together. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఎందుకొనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. So Martin Luther King tried to tell that this verse changed my life in perspective of how I see God and my spiritual maturity. He says Paul is my mentor and this is what he has written. ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాట ఏంటంటే, పౌలు నాకు ప్రోత్సహించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క మాట ద్వారా నా జీవితం మార్చబడింది. ఈ యొక్క మాట ద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి, అసలు నీతిగా మార్చబడ్డం అంటే ఏంటి, ఎలాగ బ్రతకాలి అన్న సంగతులు ఈ యొక్క మాట ద్వారా నా జీవితం రూపాంతరం చెందిందన్న సంగతి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. And now if we take as Apostle Paul as a mentor for Martin Luther King, Apostle Paul has derived this word from where? అపోస్తలుడైన పౌలు మాట ద్వారా మార్టిన్ లూథర్ కింగ్ మార్చబడుతూ వచ్చే
వస్తే అపోస్తుడైన పౌలు ఈ మాటను ఎక్కడి నుంచి తీసుకున్నాడు? He has taken from Habakkuk, which means Habakkuk is you can consider him as a spiritual a leader or a person whom Paul was looking unto. ఈ యొక్క ఆత్మీయమైన నాయకుడిగా పౌలు హబక్కుకు రాసిన మాటలను రిఫర్ చేస్తూ, లేకపోతే హబక్కుకు ద్వారా రాయబడిన ఈ యొక్క మాటలు పౌలును కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. That's why he is telling that as it is written in mentioning Habakkuk, the just shall live by faith. అది పౌలు కూడా రాస్తూ ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. అంటే ఎక్కడ రాయబడింది? హబక్కుకులో రాయబడింది. So the righteousness of God revealed from faith to faith. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది. Righteousness, faith. ఇక్కడ విశ్వాసము నీతిగా తీర్చబడుట. When the faith is strong, it is considered as righteous. విశ్వాసము బలంగా ఉంటే అది ఏం చూపిస్తుందంటే నీతిగా మార్చబడడం చూపిస్తుంది. Abraham, we see that since he is strong in faith in God, God saw him righteous. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని యందు నమ్ముట యందు ఎంతో బలముగా ఉన్నాడు కనుక తను నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చినాడు. So standing firm in faith make you righteousness. స్థిరముగా విశ్వాసములో నిలబడుట ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. Okay. One question for all the youth. యవనస్తులందరికీ ఒక ప్రశ్న. Who is the first righteous man registered in Bible? దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నీతిమంతుడిగా గ్రంథస్థము చేయబడిన వ్యక్తి ఎవరు? Sure? Who is the first person? ఎవరు మొట్టమొదటి వ్యక్తి? Is it so? నోవహేనా? Brother said, Habakkuk. నీతిమంతుడిగా గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి వ్యక్తి బైబిల్లో ఎవరు? The first character in the history of Bible which is mentioned as righteous person. ఈ యొక్క దేవుని గ్రంథంలో చరిత్రలో మొట్టమొదటిగా నీతిమంతుడిగా రాయబడిన వ్యక్తి బైబిల్లో ఎవరు? Most of you will tell Noah. అందరూ నోవా అని చెప్తారు, but it's wrong. అయితే అది తప్పు. Very good. Abel. హేబేలు. See Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. The first name that is registered and considered as righteousness in faith was Abel. That you can read it in Hebrews chapter 11 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదటి ఎక్కడ రాయబడింది కాదు కానీ మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. Okay, the first person in the Bible to be considered as righteous is Abel. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి యొక్క వ్యక్తి ఎవరైతే నీతిగా తీర్చబడుతూ వచ్చినారో చూస్తే అది హేబేలు. His faith and trust in God was so high that even after he did, the blood was talking, appealing to God. తన యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉంది అని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుట్లో తను ఎంత స్థిరంగా ఉన్న వ్యక్తి అంటే, తను చనిపోయిన తర్వాత కూడా తన యొక్క రక్తము ప్రభువుకు మొరపెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So even in Hebrews chapter 10, 37-38, that's what this God says, for yet a little while and he is coming, will not weary. Now the just live by faith, but if anyone draws back, my soul had no pleasure in him. 10వ అధ్యాయము అది హెబ్రీయులకు రాసిన పత్రిక 36-37 వచనంలో మనం చూస్తాము, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీరు ఓర్మి అవసరమై ఉన్నది, ఇంకా కొంచెంకాలం ఉన్నది, వచ్చు వరకు ఆలస్యం చేయక. 38వ వచనం అందరం కలిసి చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. Trusting in whom? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? Trusting in God.
దేవుని యందు విశ్వాసం ఉంచాలి. And we are going to also see about New Testaments once we finished about reading about the kings. అది యొక్క రాజుల గురించి మనం ధ్యానించిన తర్వాత ఈ నూతన నిబంధనలో కూడా మనం కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. Now for our understanding of the second portion, now the important verse that we are going to see on the title, Trusting in God, Proverbs chapter 3 verse 5. As a youth you have to by heart this verse also. హెబ్రీయుల దీన్ని అర్థం చేసుకున్నట్టు కొరకై సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, ఎవరెందు మనము విశ్వాసం ఉంచాలి అన్న మాటకి ఇది యవనస్తులందరూ కంటత చేయవలసిన వచనము. Let's read together. అందరం కలిసి చదువుదాము. Proverbs chapter 3 verse 5. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. In order to be considered righteous, the steadfast faith has to be there. For that, you should never lean on your own understanding and always put your trust in God. మనం నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే మనల్ని మనము మన స్వబుద్ధి మీద ఆధారం కనుక ప్రభు చేసుకునక ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసము లేకపోతే నమ్మిక మనము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. In other words, to get into the crux of what we started from the beginning, we have to be careful whether we are in midst of God's will. మనము ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలంటే మనము దేవుని యొక్క చిత్తము యొక్క లోపల మనం ఉన్నామా లేదా అని అర్థం చేసుకోవాలి. Don't try to interfere into certain aspects which is not of God's will, but you want to do from your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని చిత్తపు వెలుపల ఉన్న విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. This might be the church matters. అది చర్చ్ పరిస్థితులు కావచ్చు, it might be your personal matter, నీ యొక్క వ్యక్తిగతమైన పరిస్థితులు కావచ్చు, it may be your family matters, అది నీ యొక్క కుటుంబ సంబంధమైనవి కావచ్చు, it may be your societal matters, నీ యొక్క సామాజికమైన పరిస్థితులు కావచ్చు. Since you can deal with your own understanding, don't try to get into a trouble. If it is not of God's will, you should never touch anything. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను అంతా చేయగలను అని అనుకొని దానిలో జోక్యం చేసుకోకుండా దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని బట్టి చేయటం ద్వారా క్షేమం కలుగుతుంది. Sometimes we don't understand how God works. దేవుడు ఎలాగూ పనిచేస్తాడో కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేం. Your ways are not my ways. నీ యొక్క మార్గములు నా మార్గములు వంటివి కావు. My thoughts are far beyond your thoughts. నీ యొక్క తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. The most of the problem that we deal with the churches right now is because of depending on their own understanding, trying to solve the problem. ఇక్కడ అనేక సంఘాల్లో లేకపోతే అనేక కుటుంబాల్లో అనేక పరిస్థితుల్లో వచ్చిన సమస్య ఎందుకు పతనాలు ఎదుర్కొంటున్నారు అంటే వాళ్ళు సొంత విధానంలో ఆలోచన చేసుకున్నట్టు కారణాన. As a spiritual matured person also, we again go into the basics of understanding this word, trust in the Lord with all your heart, lean not on your own understanding. ఇక్కడ మనం ఎంతో ఆత్మీయంగా పరిపక్వత చెందిన వారమైనప్పటికీ అనేక సార్లు దీనిలో మనము తప్పిపోతూ ఉంటాం. ఏంటంటే నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుట. This verse is not to be taught in Sunday class. This verse has to be taught in every main message in churches and during important Sunday main message. ఇక్కడ ఏదో సండే స్కూల్లో మాత్రమే కాదు కానీ అన్ని సందర్భాల్లో కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సొంత తెలివి, సొంత చిత్తము, సొంత విధానంలో ఆధారం చేసుకో ప్రభు యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచుట అనేది ప్రాధాన్యమైన వర్తమానాల్లో ఉండుట ఎంతో ఆవశ్యకము. And now we are going to understand by understanding the ways the three kings how they dealt the problem. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక ముగ్గురు రాజులు ఎలాగూ ప్రతిస్పందిస్తూ వచ్చారో, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారో సంగతులు మనం చూస్తాం. So during the time of Habakkuk in the 6th century, ఈ యొక్క 6వ శతాబ్దములో క్రీస్తు పూర్వము హబక్కుకు కాలంలో, in the Isaiah period, I told Assyrian were ruling in the northern kingdom and the southern kingdom. God said, I will be there for you. I will defend Jerusalem. Don't be afraid, Judah. The kings, that is how that God tried to talk through the prophet Isaiah. యెషయా ద్వారా ఆ దినాల్లో, యెషయా గ్రంథ దినాల్లో 8వ శతాబ్దంలో పైన అశ్షూరీయులు ఉన్నారు, కింద ఇశ్రాయేలీయులు ఉన్నారు, నేను కాపాడుతాను, మీరేమీ భయపడొద్దు అని చెప్పి ప్రభువు చెప్పిన దినాల్లో
యెషయా ద్వారా అక్కడున్న ప్రజలకు అక్కడున్న రాజులకు ఒక అభయం ఇస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. So now we are going to go a little faster. Please try to understand, don't get diverted. Concentrate. మీ యొక్క గమనము వాక్యం మీద ఉంచండి, కొంచెము వేగంగా మనం ముందుకెళ్తాం. Now in 612 BC, Assyrian kings in the northern kingdom started losing their power. ఇక్కడ 612వ సంవత్సరాలు అంటే క్రీస్తుకు పూర్వము అశ్షూరు రాజులు వారి యొక్క బలాన్నంతా కోల్పోతూ వచ్చినారు. By that time the Babylonians and the Egyptian tried to become the superpower at that time. ఆ దినాల్లో బబులోనుకు సంబంధించిన వాళ్ళు, ఐగుప్తుకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మేము ఎక్కువ బలం కలిగిన వారము, మేము ఎక్కువ బలం కలిగిన వారమని పోరాట పట్టిమ కలిగిన వారుగా ఉన్నారు. So during the 605 BC there was a war called Karkinsin Nil is the war that named. కర్కిన్సిన్ అనే ఒక యుద్ధము ఆ దినాల్లో 600 క్రీస్తు పూర్వము 612 సంవత్సరాలు ఆ స్థలంలో ఆ సమయంలో జరుగుతూ వచ్చింది. In that war Egyptians lost and now the Babylonians became the supreme power. ఆ దినాల్లో ఐగుప్తులు ఓడిపోయి ఈ బబులోనుకు సంబంధించిన వాళ్ళు ఎంతో బలము కలిగిన ఒక రాజ్యంగా ఏర్పడుతూ వచ్చినారు. And the Chaldeans and Babylonians joined together under the leadership of Nebuchadnezzar and started ruling the country. నెబుకద్నెజరు రాజు యొక్క ఆధ్వర్యంలో ఈ కల్టేనీయులు ఈ బబులోనులు ఇద్దరు కలిసి రాజ్యాన్ని స్థాపించారు. Understood the context? అర్థమైందా? Right. Now there is a king named Josiah. ఆ దినాల్లో యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. How many of you know about this king Josiah? యోషియా అనే రాజు గురించి ఎంతమందికి తెలుసు? Only two. ఇద్దరికే తెలుసా? తెలుసు కదా, పెద్దలకు తెలుసు. యూత్ యవనస్తులు. వెరీ ఇంపార్టెంట్, యు నీడ్ టు నో అబౌట్ దిస్ కింగ్ జోషియా. యోషియా రాజుని గురించి మనం తెలుసుకోవాలి. బిఫోర్ హీ వాస్ బోర్న్ ప్రాఫెట్ గేమ్ హిస్ నేమ్. హీ ఈస్ ద ఓన్లీ కింగ్ హూ వాస్ నేమ్డ్ బిఫోర్ హీ వాస్ బోర్న్, జోషియా. అతను పుట్టక మునిపే ఈ పేరు పెట్టాలి అని ఒక ప్రవక్త ద్వారా చెప్పబడి పుట్టిన తర్వాత అదే పేరు పెట్టబడిన వ్యక్తి ఈ యోషియా. In order to understand about the Josiah, you can go and read 2 Chronicles chapter 35 will help you to understand about this king Josiah. రెండవ దినవృత్తాంతములు 35వ అధ్యాయం మనం చదివితే యోషియాను గురించిన ఆ యొక్క వృత్తాంతము మనము అర్థం చేసుకోగలుగుతాం. We don't have time now, just you can write it down. మనము ఎక్కువ సమయం లేదు కనుక మీరు రాసుకోవచ్చు. 2 Kings chapter 22 to 24 deals about the king Josiah. ఈ యొక్క రెండవ రాజులు గ్రంథము 22 నుంచి 25 వచనం వరకు యోషియాను గురించి రాయబడి ఉంది. So God chose Josiah to be the king of Israel in a particular time. ఆ యొక్క నిర్దిష్టమైన సమయంలో యోషియాను దేవుడు రాజుగా ఎన్నుకుంటూ వచ్చినాడు. When he was 8 years old itself, God chose Josiah to be a king at a very young age. తను ఎంతో బాలుడుగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తను రాజుగా చేయబడుతూ వచ్చినాడు. Though their parental background went evil, God said because of Josiah's righteousness and goodness, I'm not going to punish them. ఇక్కడ వారి యొక్క తల్లిదండ్రులు దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పటికీ యోషియా యొక్క నీతిమంతుడిగా ఉన్న కారణాన, ప్రభు మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్న కారణాన నేను మంచి చేస్తానని చెప్తూ వచ్చిన. Josiah was very strong in God. He wants the entire nation to follow God. యోషియా ఎంతో బలము కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంతో నిబ్బరం కలిగిన వాడుగా ఉన్నాడు. తన దేశమంతా ప్రభువును వెంబడించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. And the king Josiah turned everyone away from idol and tried to focus on Yahweh, that is Jehovah. That's what he tried to do during his kingdom. యోషియా కాలంలో తను చేస్తూ వచ్చిన ఒకటే ఒక కార్యం ఏంటంటే ప్రజలందరినీ విగ్రహముల నుంచి మరలింపజేసి దేవుని మీదనే గమనం ఉంచేవారిగా, దేవుని మీదనే నమ్మిక ఉంచేవారిగా అనేక మందిని తిరుపుతూ వచ్చినాడు. I told you right in the early stage itself, I gave the introduction. On those days depend upon the king's understanding of God, and if he is a spiritual person, the entire nation will be spiritual. ఆ దినాల్లో మనము ఇందాకనే మనం చెప్పుకుంటూ వచ్చాం, రాజు ఆత్మీయమైన వాడైతే
ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆత్మీయమైన వారుగా దేవుని వెంబడించే వారుగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య మనం చెప్పుకుంటాం యథా రాజా తదా ప్రజ అని. Okay, so Joshua was trying to rule with all the knowledge that is from God. He was always dependent on God and he was always seeking God, and he didn't lean on his own understanding. He completely trust in God. ఎందుకు యోషియా అలా చేయగలిగినాడంటే తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సంపూర్ణంగా దేవుని యొక్క జ్ఞానం కొరకు, దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసి దాని ప్రకారం చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా యోషియా కనబడుతూ ఉన్నాడు. But as the time passes, like as we know, the Assyrians tried to invade here and the Babylonians tried to invade and become superpower. He was not able to understand things that happened. Slowly he started shaking. ఇక్కడ తన యొక్క పరిపాలనలో ఐగుప్తులు అశ్షూరియులు వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకోవాలని, ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బబులోనియన్లు వస్తున్నారు, ఇటువైపు చూస్తే ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎట్లా భరించాలి, ఎట్లా ఈ పరిస్థితిని అధిగమించాలి అని ఆలోచిస్తున్నప్పుడు తను మెల్లగా కలవరం ఆరంభపడుతూ వచ్చింది. 609 BC, the well-known Joshua king, known for ruling the nation as per God's will and God's guidance, tried to go have alliance with Egyptian king in order to protect the country. ఇంత దేవుని మీద ఆధారపడే ఈ వ్యక్తి, దేవుని మీద నమ్మకం ఉంచే ఈ వ్యక్తి అనేక మందిని ఆ యొక్క విగ్రహం నుంచి తిప్పి దేవుని మీదనే ఫోకస్ చేయాలి, లేకపోతే దేవుని మీద ధ్యానం ఉంచాలని నేర్పించిన ఈ వ్యక్తి 609వ దశాబ్దం ఆ యొక్క కాలానికి వచ్చేసరికి, క్రీస్తు పూర్వం ఆ టైంకి వచ్చేసరికి తను తాను కాపాడుకోవడానికి ఐగుప్తులు రాజులతో సంబంధం కలిగి ఉండడానికి వెళ్తా ఉన్నాడు. So try reading 2 Chronicles chapter 35 verse 20 to 24. Let's read together fast. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles chapter 35 verse 20 to 24. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు నేను చదువుతాను, గమనించండి. దయచేసి మీరు కూడా మీ పోర్షన్ తీసి నేను చదువుతున్నాను, గమనించండి. 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 20వ వచనం. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమునకు సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన దండెత్తి వచ్చుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువు అవుటకు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నేను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని నాజ్ఞాపించను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చును. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయములు తగిలను, ఇక్కడి నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమును అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొందిన తన పితరుల సమాధులలో ఒకదాని యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. What happened here? ఇక్కడ ఏం జరిగింది గమనించారా? Understood? అర్థమవుతుంది, వచ్చిందా? As per the God's instruction, that king is going to war against the country. He is trying to go and interfere into the things which is not guided by God. He is going and trying to interfere and trying to stop the war. ఐగుప్తు రాజు కర్కేషు అనే వారి మీద యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. అయితే వాళ్ళని ఆపడానికి, ఐగుప్తు వాళ్ళని ఆపడానికి ఈ యూదా రాజైన యోషియా వాళ్ళని ఆపడానికి పోతా ఉన్నాడు. కానీ ఐగుప్తు మీదకి యుద్ధానికి పంపించింది ఎవరు అంటే దేవుడే పంపించాడు. ఐగుప్తు వాళ్ళను కర్కేషు మీదకి యుద్ధానికి ఎవరు పంపించారంటే దేవుడే పంపించాడు. దేవుడు పంపించాడని ఇంకొక వ్యక్తి ద్వారా వర్తమానం వచ్చినప్పటికీ ఆ మాట వినక తను ముందుకు వెళ్ళినవాడిగా ఉన్నాడు. But he sent message to him saying, what meddling with God? I'll repeat.
refrain from meddling with God who is with me, lest he will destroy you. He even gave the counseling to Joshua at that point. ఆ యొక్క సందర్భంలో ఇక్కడ రాయబడింది, దేవుడు నాతో ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. Even in that situation, he didn't listen. What happened? Joshua died in the war. ఆ సందర్భంలో దేవుని యొక్క మాట వినలేదు, యోషియా చనిపోతూ వచ్చినాడు. Very important, though our beginning of our spiritual life may be right with God, maybe we can walk in faith and be righteous, but end is very, very, very important. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క ఆత్మీయ యాత్ర ఎంతో ఆత్మీయంగా ఎంతో బలంగా ఆరంభించబడినప్పటికీ మన అంతము మనం మృతి పొందే టయానికి దేవునితో సరైన విధానము సంబంధము లేకపోతే అది ఎంతో వ్యర్థంగా కనబడుతుంది. Proverbs 3:5 should be our life mantra. Trust in the Lord with all your heart, lean not on your own understanding at any point of your life. మన యొక్క సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనము మన జీవితంలో ఒక నినాదంగా ఉండాలి. ఏంటంటే, ఏ సందర్భంలో అయినా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు సంపూర్ణమైన నమ్మిక కలిగి ఉంటాను, ఆయన చెప్పిన ప్రకారమే చేస్తాను అనే ఒక మాట మనం కలిగి ఉండాలి. At the age of 8, at the age of 18, at the age of young, I was strong for God, I ran for God. Now I can have the spiritual maturity so I can take decision. No. At any point of our life, spiritual maturity does not conflict, spiritual maturity does not complement our decision making. Our decision making should always be with the understanding of God's will. ఇక్కడ మనం అనుకోవచ్చు, నేను 8 సంవత్సరాలప్పుడే రక్షించబడ్డాను, నేను 18 సంవత్సరాలప్పుడు రక్షించబడ్డాను, నాకు ఇంత అనుభవం ఉంది, నేను నా యొక్క అనుభవంతో నేను నిర్ణయాలు తీసుకోగలుగుతాను అని అనుకోకూడదు. మనం తీసుకునే నిర్ణయం, ప్రతి సందర్భంలో మనం తీసుకునే నిర్ణయం అనేది దేవుని చిత్తమా కాదా అని ప్రభు దగ్గర నుంచి తెలుసుకునే చేయాలి. And now let's again come to the second king. మనం ఇప్పుడు 2వ రాజు దగ్గరికి వస్తాం. This king is during the 9th century, 911 to 970 BC. 9వ శతాబ్దంలో జరిగిన వ్యక్తిగా ఉన్నాడు ఈ యొక్క రాజు. The king name is Asa. ఆసా రాజు గురించి మనం చూస్తున్నాం. How many of you heard about this king Asa? ఆసా రాజుని గురించి ఎంతమంది వింటూ వచ్చారు? Okay, so you can go and meditate at home. You can read about this king in 1 Kings chapter 15. The whole chapter talks about the king Asa. మొదటి రాజులు 15వ అధ్యాయంలో సంపూర్ణమైన అధ్యాయము ఆసా రాజుని గురించి రాయబడుతుంది. And also in 2 Chronicles chapter 14 to 16 it talks about the king Asa. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు ఆసా రాజుని గురించి రాయబడి ఉంది. So king Asa was also like Joshua. He was very faithful for God. He wants to turn the nation away from idolatry and want to focus on Yahweh, Jehovah. ఇక్కడ యోషియా లాగా ఈ యొక్క ఆసా కూడా ఆ యొక్క విగ్రహముల నుంచి దేవుని వైపు ప్రజలందరినీ మళ్లించిన వాడుగా, నీతి కార్యాలు చేసిన వాడుగా కనబడుతున్నాడు. That we can read in 2 Chronicles chapter 14. ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 8th verse talks about Asa's strength. Anna will read now. ఈ యొక్క 14వ అధ్యాయం 8వ వచనము, 2వ దినవృత్తాంతంలో 8వ వచనము, దేవుని యొక్క బలము. 8వ వచనం. No, Asa's strength is mentioned there. What is Asa's strength? ఆసా యొక్క బలం. ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకుని 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి మిల్లు వేయి 2,80,000 మంది బెన్యామీయులు కూడిన సైన్యము ఆసాకుండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. The 9th verse talks about Asa's problem. Yes, read. 9వ వచనంలో ఆసాకున్న సమస్య చూపిస్తుంది. కూషీయుడైన జరహు వాని మీద దండెత్తి 1,000 సైన్యములు 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. And verse 11 talks about how Asa deals problem. ఈ యొక్క సమస్యను
ఆస ఎలా ఎదుర్కొంటూ వచ్చాడన్న సంగతి How 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. how Asa seeks solution from God. దేవుడు ఈ యొక్క సమస్యకు పరిష్కారం దగ్గర ఎలా దొరుకుతుందో దేవుడి దగ్గర విచారించిన వాడుగా ఆసా కనబడుతున్నాడు. That we can understand by reading 11 verse. 11వ వచనం చదువుట ద్వారా దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయముందనీయకుమని ప్రార్థింపగా. Do you understand? అర్థమవుతుందా? Though he has so much of strength, what is say? అయ్యా నిన్నే నేను నమ్ముకొనున్నాను అయ్యా. That is the way our sensitivity to God should be. ఎంతో లక్షల సైన్యం ఉన్నారు, తనకు ఎంతో బలం ఉంది, అయినప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చాయా నేను బలము లేని వాడిను, నా బలమంతా వ్యర్థం, నువ్వు లేకపోతే నా బలమంతా వ్యర్థమని అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడిగా కనబడుతున్నాడు. మనం అలా ఉండాలి. So this Asa teaches a lot of lesson. For 15 years he was so spiritual, he was so heavenly minded of seeking God's help in every aspect, and in 15 years he ruled very perfectly depending on God. దేవుని మీద ఆధారపడుతూ దాదాపు 15 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలనను అందిస్తూ వచ్చిన వాడుగా ఆసా రాజు కనబడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తం తెలుసుకొని దేవుని యొక్క మాట ప్రకారము రాజ్యాన్ని పరిపాలించిన వాడిగా ఉన్నాడు. Because of his understanding and the relationship with God, dealing with understanding, getting solution from God, 15 years reign made the Israel so peaceful that the entire nation was so happy and they enjoyed the peace. And afterwards even Asa also started enjoying peace. There were no wars mentioned from 15 to 35 years. 15 సంవత్సరం నుంచి 35 సంవత్సరముల వరకు, దాని తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారము తను ఉంటున్న కారణాన్ని బట్టి ఏ యుద్ధం లేకుండా, ఏ కలవరం లేకుండా దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని వాళ్ళు ఎంతగానో అనుభవిస్తూ వచ్చినారు. దాని యందు ఎంతో సంతోషిస్తూ వచ్చినట్టుగా చూస్తున్నాం. What happened? Because of that 15 years being strong in the Lord, that 15 to 35 he was enjoying the peace. ఈ యొక్క 15 నుంచి 35 సంవత్సరముల వరకు వాళ్ళు ఈ దేవుని యందు the first 15 years he was very strong in God, seeking help. Because of that one, he was blessed from 15 to 35 years of reign with no problem, and he was enjoying the peace. తను ఆ 15 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడేవాడిగా ఉన్నాడు కనుక 15 నుంచి 35 సంవత్సరాల వరకు దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తూ దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడుగా ఉన్నాడు. For best understanding, I'll put this way. You being a youth, you are so strong in God, always coming to God, seeking help, always depending upon God, doing your schooling days. You get good marks. In 12th, you get good marks. Again, you get a good college. Okay. After getting college, because of how you were with God very strong, God blessed you in all the studies. And after that, you get a good job and you enjoy the job for almost 40 to 50 years. Do you understand? That's the same context. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చిన్ననాడే దేవుని యందు రక్షించబడి దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలో ఎదిగిన వారంగా క్షేమంలో ఉండి అలా ఉండుట బట్టి ప్రభు 10th క్లాస్లో, ఇంటర్లో, డిగ్రీలో, దాని తర్వాత మంచి కాలేజ్ సీట్, దాని తర్వాత మంచి ఉద్యోగం, ఈ 15 సంవత్సరాలు ఏదైతే క్షేమంగా సరైన పునాది మీద కట్టబడతామో దాని తర్వాత దాని మీద బేస్ చేసుకొని మంచి ఉద్యోగంలో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచి ఉద్యోగంలో ఉండేవారిగా కనబడతా ఉంటాం. This first portion of Asa is very beautiful. ఈ యొక్క మొదటి భాగమైన దేవుని యందు ఉన్న ఆ యొక్క భాగం తన జీవితంలో 15 సంవత్సరాలు ఏదైతే ఉందో ఎంతో శ్రేష్టంగా కనబడుతున్నాడు. But at the 35th year of reign, తన యొక్క పరిపాలనలో 35 సంవత్సరంలోకి వచ్చినప్పుడు, on his own brilliant plan, తన యొక్క స్వంత చిత్తము, సొంత ఆలోచన చొప్పున he tried to go and have agent with Aaron in order to stop Baasha to becoming a king. అక్కడ ఉంటున్న ఇంకొక రాజు, the name is Aaron king.
No, that will take a longer time. I'm just touching the point alone. అక్కడ ఆ మాట ధ్యానించడానికి ఇంకో సమయం పడుతుంది కాబట్టి అక్కడున్న వేరే రాజుతో సంబంధం కలుపుకోవాలని చూసినాడు. Okay, for you to easily understand, like how they were seeking for king's alliance, right? Likewise, this king tried to go and have alliance with another king to stop another king coming to power. ఈ యొక్క Think that way. వేరే రాజు రాజ్యము చేయకుండా ఉండుట కొరకై ఈ రాజు ఇంకొక రాజును ఆపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. Got it? On his own brilliance. తన యొక్క సొంత చిత్తము సొంత జ్ఞానం చొప్పున. So at the 35th year, God was so angry on him that he tried to have its own understanding and his kingdom started to derail. ఇక్కడ ఎప్పుడైతే తన సొంత చిత్తం చొప్పున సొంత జ్ఞానం ఉపయోగించి అలా చేస్తూ వచ్చాడో దేవుడు ఎంతగానో తను ఆగ్రహించిన వాడుకున్నాడు. తను ఎంతగానో ఎంత మంచిగా పరిపాలించాడో అదంతా నీరు గారిపోతూ వచ్చింది. Now the question is, at which point he started derailing? ఏ తన జీవితంలో ఏ సందర్భం నుంచి తన జీవితం అనేది పతనం అవుతూ వచ్చింది? It was exactly the 35th year. అది 35వ సంవత్సరమా? It would have happened anywhere between 15 to 35 years of reign, while enjoying the peace of God. దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తూ దాని యందు ఆనందిస్తున్న సందర్భంలో 15 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఎక్కడైనా సరే తన యొక్క సొంత చిత్తాన్ని జరిగించాలన్న తలంపు లేకపోతే ఆ యొక్క ఆలోచన వచ్చి ఉండవచ్చు. This is called spiritual erosion. Write it down. Spiritual erosion. దీన్ని ఏమంటామంటే ఆత్మీయమైన పతనము. Still college days you will be very strong in God. దేవుని యొక్క కళాశాల